హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ చాలా ఇల్లస్ట్రియస్ గెస్ట్ కింద నేను చెప్పాలి. ఎందుకంటే తను తీసిన సినిమాలు యువతల మేము అప్పుడప్పుడు రాస్తుంటాం అవార్డులు రివార్డులు అని చెప్పి. ఆ రెండింటిని కూడా దోచుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఆయన తీసిన కలర్ ఫోటో సినిమా కానీ ప్రొడ్యూస్ చేసింది, అలాగే బేబీ డైరెక్ట్ చేసిన సినిమా, ఈ 2 సినిమాలు కూడా అసలు ఎంత బ్రహ్మాండమైన సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ సినిమాల్ని ఎంతమంది వెనకాతల వాళ్ళు ఫాలో అయ్యారు, ఎంత పారాడైమ్ సెట్ చేసి ఆ 2 సినిమాలు. ఇప్పుడు తన సినిమా తన సొంతంగా నిర్మించి, కథ సమర్పించి, స్క్రీన్ ప్లే సెట్ చేసి, ఒక ఇప్పటికే బ్రహ్మాండమైన వైబింగ్, ఎక్కడ ఆ పాటలు మణిశర్మ గారు చేసిన పాటలు కానీ, ఆ ట్రైలరు అవి క్రియేట్ చేసిన ఒక వైబ్ కానీ, వైబ్రేషన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. టాప్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇంత చెప్పాక నేను ఆయన పేరు చెప్పను, కేవలం కస్టమర్ ఎక్కువ చెప్తాను. డైరెక్టర్ సాయి రాజేష్, ఇప్పుడు నిర్మాత సాయి రాజేష్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మీ అందరి తరఫున నేను ఆయనకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ వెల్కమ్ హిమ్ టు దిస్ ప్రోగ్రామ్. నమస్తే సాయి రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీకు ఫీల్ అయి నువ్వు ఇబ్బందిగా ఉంది మీరు పోనీ నువ్వు నీకు నాకున్న చనువు అనుబంధం అన్ని పురస్కరించుకుని నువ్వు ఇలాంటి చాలా థిక్ షెడ్యూల్లో 24వ తారీఖు రిలీజ్ పెట్టుకుని ఎంత హడావిడి ఉంటుందో నాకు తెలుసు. అలాంటి దాంట్లో కూడా టైం వెచ్చించి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్ అందరి తరఫున, నా తరఫున నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నా రాజేష్. థ్యాంక్ యూ సార్. అంటే నాకు బేబీ టైంలో మీరు ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ, మీరు చేసి పెట్టిన ప్రమోషన్ కానీ, ఎవ్రీథింగ్ నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది మీ మీద. అందుకే యూజువల్లీ నేను రిలీజ్ ముందు కానీ తర్వాత కానీ చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అసలు వీటిలో అయితే ప్రమోషన్ దాంట్లో కూర్చోను. కానీ మీరు నాకు ఇంటర్వ్యూ కావాలి అన్నాక ఇంకా పరిగెత్తుకొని 5.1లో కూర్చొని ఉన్నాము. సరే అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ అన్నా ఇచ్చేసి వెంటనే పనిలోకి వెళ్ళిపోతాం. గ్రేట్ గ్రేట్. దిస్ ఈస్ ఏ గ్రేట్ ఆనర్ టు అవర్ ప్రొఫెషన్, పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బేబీ సినిమా నేను ఇప్పటికీ దాని తాలూకు వైబ్రేషన్ నా మనసులో ఉంటుంది. ఆ సినిమా ఎంత గొప్ప స్క్రీన్ ప్లే, ఎంత గొప్ప కంటెంట్ని అంత జాగ్రత్తగా ఏదో పల్లకి ఎక్కించి తీసుకెళ్ళిన ఒక పెళ్లి కూతుర్ని ఎంత సజావుగా నాజుగ్గా తీసుకెళ్తారో, ఆ కథని అంత గొప్పగా అసలు అలా వెళ్తుంటే ఏదో మనుషులు మారాలి సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే భయం వేస్తుంది మనకి. అలాగా సినిమా భయం వేసింది. ఆ ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో ఈ ఈ సిటీ సివిలైజేషన్లో ఈ ట్రెండ్స్లో పడి అని చాలా చాలా గొప్పగా హ్యాండిల్ చేసావు రాజేష్. నిజంగా థ్యాంక్ యూ. దట్ విల్ స్టే దేర్ ఫర్ ఎవర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి వర్స్ ఇన్ దట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక 100 crore క్లబ్లోకి తీసుకెళ్ళి ఆ సినిమాని చేర్చడం, జనం అంతలాగా నెత్తికెత్తుకుని సినిమాని బ్రహ్మరథం పట్టి, ఎవరు ఇదేదో ఇంకో రకమైన సినిమా 100 కోట్లు కాదు, అది ఎంత బాధాతప్తమైన సినిమా అది. దాన్ని అంత బాగా హ్యాండిల్ చేసినందుకు నేను వన్స్ అగైన్ ఒక జర్నలిస్ట్గా నీకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంత విజయం సాధించినందుకు శుభాకాంక్షలు మరోసారి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్ళీ ఇదేదో అలాగే గుండెలు పిండేసే సినిమావే, నువ్వు ఇలాంటి కథలేం రాస్తావా? అంటే ఇలాంటి కథలే రాస్తావా అని కాదు సార్. నాకు బేసిక్గా నేను రిస్క్ తీసుకునే అంటే ఫైనాన్షియల్గా రిస్క్ తీసుకునే నేచర్ తక్కువ సార్. మామూలుగా తెలుసు మీకు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసర్లు ఒక 10 బ్లాక్ బస్టర్లు తీసిన ప్రొడ్యూసర్లు కూడా సడన్గా ఒక ఫ్లాప్ వస్తే ఇంటికి వెళ్ళిపోతారు. సో నాకు ఆ భయం ఎక్కువ యాక్చువల్లీ. ప్రొడ్యూసర్గా నేను ఇప్పుడు 3 సినిమా, ఇది నా 4వ సినిమా. సో నా రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఫైనాన్షియల్లీ చాలా తక్కువ ఉంటుంది. అవును. సో ఏ కథకి థియేటర్కి జనం వస్తారు అనేది, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ స్టోరీ తీసుకొని దాని మీద ఒక 20 కోట్లు 30 కోట్లు డబ్బులు పెట్టి ఆ రిస్క్ తీసుకునే ధైర్యం లేదు నాకు.
సో పైగా జనాలు చాలా చూజీ అయిపోయారు. కరెక్ట్. ఎలాంటి సినిమాలకు వస్తారు? మ్యూజిక్ బాగున్న సినిమాలకు వస్తారు, లేదా షాక్ వాల్యూ ఉన్న సినిమాలకు వస్తారు, ఇంటెన్స్ సినిమాలకు వస్తున్నారు టికెట్లు తెగటం అనేది. అవును. సో దానికి సేఫ్, అన్నిటికంటే సేఫ్ బెట్ లవ్ స్టోరీలు తీయటం. అందుకే కలర్ ఫోటో తీసిన, బేబీ తీసిన, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ తీసిన, మంచి మ్యూజిక్ ఉండి చాలా ఇంటెన్స్గా హార్డ్ హిట్టింగ్గా కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా డబ్బులు నాకు సేఫ్ అవుతాయి అనే థాట్ ప్రాసెస్లో పుడుతున్న కథలేవి. ఓకే. అవునులే, కమర్షియల్ వైబిలిటీ చూసుకోవాలి నేను. నిజంగా ఒకసారి జనం మళ్ళీ ఒక కలిసిందాం లాంటి సినిమాలు, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకి కూడా, ఒక ఫీల్ గుడ్ సినిమాలకు కూడా మంచి నంబర్లు, స్టార్స్ లేకుండా నేను చెప్పేది, వితౌట్ స్టార్స్ ఆ మంచి నంబర్లు వస్తున్నాయి అన్నప్పుడు నేను కూడా ఆ లవ్ స్టోరీస్ నుంచి పక్కకు వచ్చి అవి కూడా ఆలోచించడం మొదలెడతాను అంతే. యాజ్ ఆఫ్ నౌ లవ్ స్టోరీస్ మంచిగా వర్క్ అవుతున్నాయి నాకు. నేను పెట్టిన డబ్బులకి నాకు రిటర్న్స్ రావటం కానీ, అంత సింపుల్ కమర్షియల్ థాట్ ప్రాసెస్ అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి సంబంధించినంత వరకు కమర్షియల్ యాంగిల్ ఇదండి అని సినిమాలో చెప్పడానికి ట్రైలర్ అంతా కూడా చాలా ఫీల్ గుడ్ ఉన్నది. అండ్ పాటలు కానీ, కిరణ్ అబ్బవరం కానీ, గౌరీ కానీ, వాళ్ళ కాంబినేషన్స్, ఆ డైలాగులు అన్నీ చాలా బాగున్నాయి. బట్ చాలా ఏదో ఒక పోయిటరీ లాగా ఉన్నది. దాంట్లో కమర్షియల్ అపీల్ ఎట్లా మీరు డ్రైవ్ చేశారు? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం చెన్నై లవ్ స్టోరీతో ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్, నేను పర్సనల్గా బిలీవ్ చేసేది చాలా విషయాల్లో బేబీ కంటే కూడా ఇది చాలా హెడ్ ఉంటుంది సార్ సినిమా. ఓకే. చాలా ఒక ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి, లేడీస్కి ఇది చాలా చాలా ఇష్టపడే ఒక సినిమా అవుతుంది. కానీ అది ఇప్పుడు ఎందుకు ప్రమోషన్లో అది ప్రొజెక్ట్ కావట్లేదు అంటే, ట్రైలర్లో కానీ గ్లిమ్స్లో కానీ కొన్ని షాక్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలు. కథ రాసుకునేటప్పుడే నాకు తెలిసింది. బేసిక్గా నేను ఇన్ని రోజులు కూడా మీడియా కానీ ట్విట్టర్లో కానీ ఇంత లాగకుండా రివీల్ చేయకుండా ఉందంటే నిజంగా నేను ఒక రకంగా లక్కీ అనుకోవాలి. సో ఆ పాయింట్స్, ఎగ్జైటింగ్ పాయింట్స్ ఏమీ చూపించకుండా ట్రైలర్ కట్ చేయాల్సి వచ్చింది. అదే ట్రైలర్ కట్ చేయని చేతులు ఎత్తేసానని చెప్పి నేను చేతులు ఎత్తేస్తాను. అందుకని నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ పోర్షన్ చాప ఇవన్నీ ఆ ఒక పోర్షన్ తప్ప మిగతా అంతా ప్రొడ్యూసర్స్ కూర్చొని, డైరెక్టర్ కూర్చొని చేసింది. సో నాకు ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి నేను మణి సార్తో కూర్చొని చేసుకున్నాను. నా ప్రాబ్లం ఏది ఆ షాక్ ఎలిమెంట్స్ ఏది చూపించినా కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఒక రకంగా కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక రకంగా కనిపిస్తుంది. సో జస్ట్ వెయిటింగ్ ఇట్లా ఇది క్లాస్ సినిమాగా, చాలా పోయిట్రీ సినిమాగా అనిపిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ లైక్ వెరీ 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 ఇంటెన్స్ షాకింగ్ ఫిల్మ్. అవునా? అదే నేను ఇప్పుడు పోయిట్రీ అని మాత్రమే అనగలను, ఎందుకంటే నువ్వు అన్ని దాచేసావు దాంట్లోని. ఏమి అక్కడ యు డిడ్ నాట్ స్పిల్ ద బీన్స్ ఎనీవేర్ కదా. మాకు కనిపించినంత వరకు అది పోయిట్రీ లాగా ఉంది. రేపు థియేటర్లోకి వెళ్ళాక మళ్ళీ షాక్లు ఇచ్చావు అనుకో నువ్వు. నీ కథలన్నీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాయి జనాలకి. అంటే చాలా హై, నేను మన ఇండియన్ సినిమాలో అన్నట్టు ఒక ఇంటర్వెల్ పాయింట్ నమ్ముతాను. క్లైమాక్స్ కానీ, టేక్ ఆఫ్, ఇంటర్వెల్, మిడ్ పాయింట్, క్లైమాక్స్ అనేది అవి ముందు రాసుకొని తర్వాత మధ్యలో ఏ హై మూమెంట్స్ పడతాయి దాని చుట్టూ అల్లుకుంటూ వస్తాను సార్, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. సో బేబీ కూడా అలా జరిగింది. అందుకే మీకు ఇంటర్వెల్ ప్రాపర్ ఒక ఇంటర్ హై ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ఆ మధ్యలో ఇంకేమి హైస్ వేయగలం, సో దానికి దీనికి ఎలా లింక్ పెట్టగలం, ఇది కైండ్ ఆఫ్ ఇలా రాసుకుంటాను. ఇది కొత్త విధానం ఇన్ జనరల్గా కదా. కొత్త విధానం ఏం లేదు అనుకుంటా. నాకు తెలిసి హైస్కి అలవాటు పడిన డైరెక్టర్లు అందరూ ఇట్లానే రాసుకుంటారు అనుకుంటాను సార్. యాక్చువల్లీ కథ చెప్పడం కంటే కూడా థియేట్రికల్ మూమెంట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ ఫార్ములా ఫాలో అవుతారు. అంటే మాస్ సినిమా అంటే విచ్ ఈజ్ విట్నెస్డ్ బై
ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, అదే మాస్ సినిమా. ఎక్కువ ఎంతమంది చూస్తారో అది మాస్ సినిమా. శంకరాభరణం వాజ్ మాస్ ఫిల్మ్, మాస్ హిట్. సో ఇప్పుడు మీరు థియేట్రికల్ అపీల్ ఎలా వస్తుంది, థియేట్రికల్ హై ఎలా వస్తుంది అని చూసుకున్నప్పుడే మీకు మాసెస్ గెట్ డ్రాన్ టు ద ఆడిటోరియంస్ కదా. అవును సార్. దీనికి నాకు కొబ్బరి మట్ట నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అంటే నాకు హృదయకాలం తీసినప్పుడు విపరీతంగా ట్రోలింగ్ జరిగేది నా మీద. సో కొబ్బరి మంట తీస్తున్నప్పుడు కూడా అదే జరిగేది అనమాట. అంటే పరువు తీస్తున్నాడు, తెలుగు సినిమా పరువు తీస్తున్నాడు, బయట అసలు మన తెలుగు సినిమాలు అంటే ఇలానే ఉంటాయి అనుకుంటున్నారు, ఇలా కొబ్బరి మంట. నేను రాజమండ్రిలో ఆ సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు అరుపులు, సంపోని చూసి షట్టిప్పేసి గెంతులేయటాలు, ఒక్కొక్క మాట పేలుతున్నప్పుడు, అరే నేను మణికొండలో కూర్చొని పేపర్ మీద రాసిందే కదా ఇది. సో పేపర్ మీద రాసింది రాజమండ్రిలో ఆ ప్రొఫెషన్ మన సంబంధం లేని కొంతమంది ఇంతమంది ఆనందం, ఇంత కేరింతలు కొట్టడం, ఇంత హై ఇస్తున్నారు అనేది నాకు అది అస్సలు అంటే ట్రోల్స్ వదిలేసేసి ఒక థియేటర్లో జనాలకి ఒక హై మూమెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వు చాలు నీ లైఫ్ లాంగ్. ట్రోల్స్ ఏవైనా పర్లేదు, ట్రోల్స్ అవన్నీ అసలు పట్టించుకోకు. రాసేటప్పుడు ఎస్పెషల్లీ బ్రెయిన్లో ఇలాంటి సినిమాలు తీశాడు, నిబ్బా నిబ్బి సినిమాలు తీశాడు, ఇంకోటి తీశాడు అని ఏమైనా అనొచ్చు. దాన్ని నేను పర్సనల్గా హర్ట్ అవ్వచ్చు, కానీ నేను నమ్మిన సినిమా దాంట్లో నేను స్ట్రాంగ్. అక్కడ నేను ట్రోల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయను, ట్రోల్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. కానీ నువ్వు నమ్మి రాసిన కథని జనాలు, దట్స్ ఎ ట్రూత్. నువ్వు రాసింది ప్రూవ్ అయింది అక్కడ, దెన్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దట్ కదా. బట్ ఈ ట్రోల్స్ అన్నవి మిడిల్ ఆర్డర్లో క్రియేట్ అవుతున్న ఒక ఫస్ ట్రోలింగ్ అన్నది కదా. అది నువ్వు ఎట్లా మెంటల్గా హ్యాండిల్ చేసావు రాజేష్? బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద నెగటివిటీ అంతా ట్విట్టర్లో ఉంటుంది సార్ యాక్చువల్లీ. సో అంటే నేను కూడా ఒక రకంగా నా చిన్న టీన్స్లో ఆ ఫ్యాన్ వార్స్ ఇవి చూసాం కదా. పొద్దున్న లేచిన తర్వాత మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడన్నా ఇంకా మొబైల్స్ వచ్చాయి, కానీ యూజువల్లీ నిద్రపోయే టైం, నిద్ర లేచే టైంకి కూడా ఈరోజు ఎవరిని వేసుకుందాం అనే ఒక హై ఉంటుంది. ఈరోజు ఎవరిని లాగాలి, ఎవరిని కెలకాలి, ఎవరి మీద పంచ్ చేస్తే ఎక్కువ షేర్లు పడతాయి, ఎవరిని రీట్వీట్లు పడతాయి. సో అప్పట్లో డిస్కషన్ బోర్డ్స్ ఉండేవి యాక్చువల్లీ. సో ఈ హైస్కి అలవాటు పడిపోతాం మనం బాగా. జనాలు ఇప్పుడు మనకి ఎట్లాగైతే టికెట్లు దిగాలి, పంచు రాయాలి అని ఎలా ఉంటుందో, ట్రోలింగ్ చేసే ఈ బ్యాచ్కి కూడా ఆ హై చాలా ఉంటుంది అనమాట. ఒక మాట అని, ఒక మాట అంటే అప్రిసియేషన్ కింద వస్తే ఆ హై చాలా ఉంటుంది. సో అది నాకు బేబీ తర్వాత చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అంటే నేను ఏం చెప్పినా, నేను నిజాయితీగా వచ్చి చెప్పినా కూడా వీడు ఫేక్ చేస్తున్నాడని చెప్పటం, వీడు కావాలని చేస్తున్నాడని చెప్పటం. ఆబ్వియస్లీ మనం ఒక మాట ఎక్కడో ఒక దగ్గర స్లిప్ అవుతామో, ఒక దగ్గర కంటిన్యూటీ చూసుకోమో, ఏదో జరుగుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక హీరో ఫోన్ చేసి, బెటర్ నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు ట్విట్టర్ నీకు కరెక్ట్ కాదు, బయటకు వచ్చేసి నువ్వు సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నావు, నీ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అది దాదాపు అప్పటికి ఆ టైంకి ఒక 70 కోట్లు 60 కోట్లు ఎంతో కలెక్షన్స్లో దుమ్ము దులుపుతోంది యాక్చువల్లీ. నువ్వు ఎవరిని రెస్పెక్ట్ చేస్తున్నావు? ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయనట్టే కదా. నువ్వు వాటికి ఆన్సర్లు ఇచ్చుకుంటా వెళ్తుంటే నువ్వు నిజంగా నిన్ను నమ్మి ఇష్టపడే ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వనట్టే. కరెక్ట్. నీకు ధైర్యం లేదు ఫస్ట్. అంటే నీకు ఆ నెగటివిటీ తీసుకునే ధైర్యం లేనప్పుడు జస్ట్ లైక్ దూరంగా ఉండు అని నాకు చాలా కరెక్ట్గా చెప్పారనిపించింది. దెన్ ఆ రోజు ట్విట్టర్లోంచి బయటకు వచ్చేసాను. కొద్దిగా ఏమో మీరు అంటే ఏజ్తో పాటు మెచ్యూరిటీ వచ్చినట్టుందేమో, ఇంతకు ముందంత కోపం రావట్లే.
కోపం వచ్చేదా నీకు? చాలా. అవునా? ఏం చేసేవాడు కోపం వచ్చి? వెనక పడేవాడిని యాక్చువల్లీ, అడ్రస్లు పట్టుకునేవాడిని. ఆ, యా. బట్ అదంటే వాళ్ళు అంతా ఒక చాలా చిన్న ఏజ్లో ఉన్న ఉత్సాహం సార్ అది. అండ్ మనం దాన్ని అంటే వాళ్ళు కూడా ఇంకొక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అలా ఉండరు ఫర్ షూర్. కరెక్ట్. ఎందుకంటే నాతో పాటు మేమందరం ఇలా ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఈ టైంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. చెప్పలేని పేర్లు చెప్పలేను కానీ అసలు వాళ్ళందరూ ఓ హీరోకి మేనేజర్గా ఉన్నారు, ఓ హీరోకి పిఆర్ఓగా ఉన్నారు, ఒక అతను మంచి సాఫ్ట్వేర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. డాలస్లో ఎంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళినారు ఇంజనీరింగ్ చదువుతున్న ఆ టైంలో. మళ్ళీ అందరం డిఫరెంట్ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్. మళ్ళీ 7 తర్వాత హిమాలయన్ బార్లో కలిసేవాళ్ళం శ్రీనగర్ కాలనీలో. అందరూ ఋషులందరూ హిమాలయాల్లో కలిసారు అనమాట. అందరూ వెల్ సెటిల్డ్ సార్. కాకపోతే ఆ టైంకి ఆత్రం ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రోల్ చేయడం ఇవన్నీ ఏదో ఒక రోజు అది టూ మచ్ ఎక్కువ వెళ్తే మాత్రం ఫర్ షూర్ చాలా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో. అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాళ్ళకి ట్రోలర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొన్న ఆవిడ అనిత్ గారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ వంగల్పూడి అనిత్ గారు, ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారు దానికి వేరేగా ఒక టెక్నాలజీ, అంటే ఈ ట్వీట్స్ ట్రోలింగ్లు చేసే వాళ్ళ మీద వేరే దానికి ఏదో వేరే ఒక టెక్నాలజీ వాడి దే కెన్ ట్రేస్, దే కెన్ ట్రాక్. ఏవో రాంగ్ హ్యాండిల్స్ అంటే డూప్లికేట్ హ్యాండిల్స్ నుంచి చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు కదా. దాని మీద ఆవిడ మొన్న ప్రెస్ మీట్లో ఆ మాట చెప్పారు ఆవిడ. అది ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు వాటిని బాగా అసలు ఎలాగ ఎంత వరస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలో తీసుకెళ్ళిపోయారు. అంటే మన ఇంటికి పోలీసులు వచ్చే వరకు కూడా మనకు తెలియదు సార్. మనం అంటే ఎవరు చూడడం చాలా జాగ్రత్తగా ఉంటాం అనుకుంటాం కానీ మన ఇంటికి పోలీసులు వచ్చారు అంటే అంతే కదా, ఎక్కడో ఉంటారు వాళ్ళు. మనం ఒక మాట అనేస్తాము, వాళ్ళు చూడరు అనుకుంటారు కానీ ఇండస్ట్రీ వాళ్ళు పొలిటీషియన్స్ అంతా మొబైల్ మీదే ఉంటారు. ఎవరు మనల్ని ఏమంటున్నారని చదువుతుంటారు, అలర్ట్గా ఉంటారు, అప్డేట్గా ఉంటారు. అంతే. బాగుంది. అయితే ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ బి 100% మంచి హిట్ అయ్యే సినిమా అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. నేను బేబీ అలాగే నమ్మా. ఈ సినిమా మీద కూడా నాకు అలాంటి వైబే ఉంది. ముఖ్యంగా దానికి ప్రధానమైన కారణం కిరణ్ అబ్బవరంతో పాటు గౌరీ అన్న అమ్మాయి కూడా. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే. ఆ అమ్మాయిని ఎందుకు అట్లాగా, నువ్వు షాక్ వాల్యూస్ అంటున్నావు, ఆ అమ్మాయి చక్కగా మీ ట్రైలర్ ఓపెన్ చేయగానే మందు షాపులో నిలబడి ఒక క్వార్టర్ హాఫ్ ఏమని నిలబడుతుంది. షాక్ నిజంగా అమ్మాయి ట్రైలర్లో కదా. అసలు అమ్మాయిని అలా ట్రీట్ చేశారు. ఎందుకు ట్రీట్ చేశారు? ఎందుకంటే ఏం చెప్తాం సార్, యాక్చువల్లీ లవ్ బ్రేకప్లో మందు కొట్టే అమ్మాయిలు చాలామంది తెలుసు నాకు యాక్చువల్లీ. అంటే మీరు ఓన్లీ అబ్బాయిలు ఒకటే తాగుతారు అనుకుంటారు కానీ పెయిన్ అందరికీ పెయినే సార్ అట్లా. సో అమ్మాయి కూడా తన ఫస్ట్లో ఫెయిల్ అయిందని ఒక ఫుల్ ఆల్కహాల్ అడిక్ట్ లాగా ఉంటుంది అమ్మాయి. ఓకే. మై సాసీ గర్ల్ అని ఒక కొరియన్ సినిమా ఉంటుంది యాక్చువల్లీ. మై సాసీ గర్ల్ మై సాసీ గర్ల్ అదే అతడు సినిమాలోని నెంబరు గుర్తురావట్లేదు. సో ఆ మై సాసీ గర్ల్ చూసినప్పుడు షాకింగ్ ఉండదు. అసలు ఒక అమ్మాయిని ఇంత హై ఆల్కహాలిక్ చూపిస్తూ క్యారెక్టర్ ఇంత మంచిగా రాయొచ్చు అనిపించింది. సో ఈ సినిమాలో కూడా ఎందుకు చూపించామంటే రీజన్ ఏం లేదు సార్. ఆ అమ్మాయి దాంట్లోంచి బయటకు వచ్చి ఎలా మళ్ళీ ఎట్లా రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అనేది కథ కాదు, కథలో ఒక చిన్న పార్ట్ అంతే. ఓకే ఓకే. నువ్వు చాలా కాన్షియస్గా ఉన్నావు. ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ రిటన్ ఇట్, బికాజ్ యూ హ్యావ్ డ్రివెన్ ద టోటల్ స్టోరీ లాస్ట్ వరకు. సో నువ్వు ఆ కాన్షియస్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు అనుకోండి,
సో ట్రైలర్ చూసిన వాళ్ళకి రకరకాల కథలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకరిని ప్రేమించింది, వాడు వదిలేశాడు. అమ్మాయికి తెలియకుండా ఏదో తప్పు చేసి ఉంటుంది, హీరోకి ఆ నిజం దాచిపెట్టింది. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫ్రిక్షన్ ఇది ఒక కొంతమందికి అర్థం అవుద్ది. సో ఈ అమ్మాయి ఎవరినో ఒకరిని ప్రేమించింది, వీడిని తర్వాత బయటకు వచ్చి వీడు ప్రేమించింది, తర్వాత వాడు తిరిగి వచ్చాడు, ఇప్పుడు వీడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ వాడి సైడ్ వెళ్ళిందా వీడి సైడ్ వెళ్ళిందా, ఇలా ముగ్గురు మధ్య జరిగిన స్ట్రగుల్. సో ఇలా రకరకాల కథలు వస్తాయి ట్రైలర్ చూసినప్పుడు. బట్ అది కాదు సినిమా. అలా ఆలోచించను కూడా నేను. అదే నీతో డేంజర్. ఇప్పుడు నువ్వు అసలు ఇప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఎస్టిమేట్, సినిమా ఇలా ఉండొచ్చు అని అనుకుని వెళ్తాం కదా, అది తీయవు నువ్వు. అంటే తీయను అంటే సార్ ఇన్ ది సెన్స్ రాయవు. ఇప్పుడు నువ్వు తీయలేదు కదా, రాయవు. మీకు స్క్రీన్ ప్లే రాయటం నాకు ఓకే, అందరికి వదిలేసండి. ఆర్యా టైంలో బాగా రెగ్యులర్గా ఇండస్ట్రీ నుంచి వినే ఒక ఏంటంటే కథ కంటే కథనం గొప్పది, కథనం రాయటం కష్టం, స్క్రీన్ ప్లే అనేది చాలా గొప్పది, స్క్రీన్ ప్లే రాయటం. నాకు అర్థమైంది ఏంటంటే కథ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, కథ చాలా అన్ట్విస్ట్ టర్న్స్ తీసుకుని అక్కడే నీ బ్రెయిన్ అక్కడ పెట్టేస్తే సార్ సగం పని అది చేసుకెళ్ళిపోతుంది సార్. స్క్రీన్ ప్లే గ్రిప్గా ఉండాలి. కథ ఇగో అక్కడి నుంచి వీడు వచ్చాడు, అక్కడ ఇంకొక అమ్మాయి అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, వాళ్ళిద్దరు ఎలా రిజాల్వ్ అయిపోయింది, వెళ్ళిపోయింది అని నువ్వు రాసుకుంటే గొప్ప స్క్రీన్ ప్లే రాయాల్సి వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుండగా టైటిల్స్ పడ్డాయని నువ్వు అక్కడి నుంచి ఆలోచిస్తే అక్కడే నీకు ఒక మంచి కాంప్లెక్స్ కథ పుడితే, అక్కడ సంగీతం సరిగ్గా లేకపోయినా, గొప్ప కెమెరామెన్ దొరకపోయినా, బడ్జెట్ పెద్ద లేకపోయినా కథ కాపాడుతుంది అనేది నేను ఫీల్ అవుతాను సార్. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, లేకపోతే భారతీరాజా గారు, వీళ్ళందరూ ఆ టెక్నిక్ ఫాలో అయ్యారు సార్. సో అందుకే నేను కలర్ ఫోటో రాసిన, బేబీ రాసిన, ఇప్పుడు ఇది రాసినా కూడా టూ మచ్ ఆఫ్ కథ ఉంటుంది. ఇప్పుడు ఇది 2 గంటల 57 నిమిషాలు, 56 నిమిషాలు, ఆ 3 స్మోకింగ్ యాడ్లు అవి పక్కన పెడితే దాంట్లో ఏమీ తీయలేం. నాకు కథ రాసినప్పుడే తెలుసు ఈ సినిమా ఒక 3 గంటల సినిమా అవుతుందండి. ఎస్కేని కూడా చెప్పాను క్లియర్లీ, ఇది 3 గంటల సినిమానే, ఎందుకంటే కథ ఉంది. నేను కట్ చేస్తే ఎక్కడో దగ్గర కట్ చేస్తే కథ మిస్ అయిపోతుంది. మీరు సినిమా చూసినప్పుడు కూడా అంటారు, బోర్ కొట్టిన వాళ్ళకి మేబీ ఇంట్రెస్టింగ్గా చెప్పకపోవడం వల్ల బోర్ కొట్టచ్చేమో, కానీ కథ లేదని మాత్రం అనలేరు. అంతే. సో కొత్తగా ఉంది స్టేట్మెంట్. బోర్ కొట్టే అవకాశం లేదనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ వెరీ వెల్ మేడ్ ఫిలిం. వెరీ వెల్ మేడ్ ఫిలిం. నువ్వు బాగుంటే ఎంత లెంత్ అయినా చూస్తారు బా సినిమా. ఆడియన్స్ ఆర్ రెడీ ఇఫ్ యూ కెన్ రియల్లీ ఎంటర్టైన్ దెమ్ ఫర్ 3 hours, నో మ్యాటర్ 3 hours. పైగా నేను చాలా క్రిటికల్గా ఉంటాను సార్. నాకు అంటే ప్రతి క్షణం నేను చెక్ చేసుకుంటా. నాకు ఫెయిల్యూర్ అంటే చాలా భయం. కానీ కొంత మారాను చెన్నై లవ్ స్టోరీ నుంచి. అంటే తృప్తి ఉంది నాకు చెన్నై లవ్ స్టోరీతో. భయం పోయి తృప్తి వచ్చింది. తృప్తి అంటే నాకు నేను చాలా నిజాయితీగా పనిచేశాను. నేను నమ్మిన ఒక డైరెక్టర్ నిజాయితీగా పనిచేశాడు. ఆ డైరెక్టర్కి కావాల్సింది నిజాయితీగా మేము ఇచ్చాము. మణిశర్మ గారు ప్రాణం పెట్టి నిజాయితీగా పనిచేశారు. అవుట్పుట్ చూసుకున్నప్పుడు మనసంతా చాలా సంతోషంగా ఉంది. అరే ఇది మనమే తీసాం కదా, ఇది మన సినిమా, మంచి సినిమా, అరే ఇంత బాగా తీయగలిగాం. బేబీ తర్వాత ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ అలాంటి సినిమా చేసేయాలని కాకుండా వేరే కోణంలో ఒక లవ్ స్టోరీ. సో అట్లా మనసు చాలా హ్యాపీగా ఉంది సార్, సంతోషంగా ఉంది. ఈ సినిమా నేను ఒక 30-40 సార్లు నా జీవితంలో మళ్ళీ చూసుకుంటా, మురిసిపోతా. ఇంటర్వెల్, క్లైమాక్స్ నువ్వే సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఆడియన్స్తో పని లేదు అనేది ఒక చిన్న, అంటే విత్ ఇన్ ద బడ్జెట్లో సినిమా. బడ్జెట్ ఎక్కువ వేయవచ్చు కానీ విత్ ఇన్ ద బడ్జెట్ అది, బికాజ్ మాకు బేబీ ఉంది కాబట్టి. ఎస్. సో ఇక్కడ నాకు
ఆడియన్స్ ఇచ్చింది తీసుకుంటాను, ఒకవేళ ఇవ్వలేకపోయినా అతృప్తి నాకుంది. అంటే నేను మంచి సినిమా తీసుకున్నాను, నా మనసుకు నచ్చి నిజాయితీగా ఒక సినిమా తీసుకున్నాను, ఒక హ్యాపీనెస్ చాలా ఉంది సార్ ఈ సినిమాలో. గ్రేట్, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆడియన్స్ సినిమా ఫ్లాప్ అవడం అనేది అది షూటింగ్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏ క్రాఫ్ట్లో అయినా కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెవెల్స్ తగ్గిపోయినా, ఒక్కోసారి రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, లేకపోతే ఏ రకంగా లేకపోతే లాగ్లు సరిగ్గా పట్టించుకోకపోయినా, ఫ్రేమ్ ట్రిమ్మింగ్ సరిగ్గా జరగకపోయినా, ఏదో ఒక రకంగా పోతుంది సినిమా. ఒక డైరెక్టరు సినిమా షూటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎడిట్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఒక 17-18 సార్లు సినిమా చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, సింపుల్గా నేను సినిమా డైరెక్టర్ కాదు. సో డైరెక్టర్ కష్టపడి డిఏలో కూర్చున్నాడు. సో డిఏ ఒక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నేను రాత్రి లాక్ చేశాడు, నిన్న మధ్యాహ్నం లాక్ చేశాడు. అది కన్వర్షన్ అయిన తర్వాత అన్నపూర్ణాలో ఒకటి వెళ్ళి చూడాలి సినిమా, నేను చూసా. తర్వాత క్యూబ్ వాడు పిలుస్తాడు, క్యూబ్ వాడు చూడమంటాడు, మళ్ళీ చూసా. తర్వాత కరెక్షన్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కరెక్షన్స్ చేశారు. సో వాడు మొత్తం రన్ టైంలో మళ్ళీ మీరు చూసుకోండి ఒకసారి, మీ కరెక్షన్ చేశారు, మళ్ళీ నేను కన్వర్షన్లో నాకు ఏదైనా పోతే నన్ను అడగద్దు, మళ్ళీ చూడండి అన్నాను. నిన్నటి నుంచి నేను 4 సార్లు 3 అవర్స్ ఫిల్మ్ చూశాను సార్. 12 గంటలు. సో నాకు ఏ రకంగా జడ్జిమెంట్ ఉంటుంది సార్? ఏ డైరెక్టర్కి జడ్జిమెంట్ ఉండదు. కరెక్ట్. తీస్తున్న టైంలో ఒక అరే నచ్చింది అని అది గుర్తుపెట్టుకొని ఆ హోప్తో వెళ్ళాలి అంతే. ఇదే నెలలో బేబీ అట్టర్ ఫ్లాప్, బేబీ డిజాస్టర్ అని నా టీంకి నేను 7 నిమిషాల మెసేజ్ పెట్టి పోయింది ఈ సినిమా అనుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను నేను. నాకు తెలియదు బేబీ హిట్ అవుతుందని. ఎందుకంటే నాకు అది సినిమాలాగా కూడా అనిపించలేదు నాకు ఆ టైంలో. అసలు అది పాటల్లాగా అనిపించట్లేదు, వాళ్ళ యాక్టింగ్ లాగా అనిపించదు, అసలు అది దాంట్లో అసలు ఎమోషన్ లేదు. ఎమోషన్ లేనిది నాలో, సినిమాలో కాదు. అదే నువ్వు బ్లంట్ అయిపోయింది, నాకు నంబ్ అయిపోయింది బ్రెయిన్. సో అదే సేమ్ ఇప్పుడు లేదు. నేను ఒక్కడనే చాలా జాగ్రత్తగా నిన్నటి నుంచి కొద్దిగా అవుతోంది. నేను ఈ సినిమా అందుకే నేను ఒక్కసారి చూశాను, నాకు అర్థమైపోయింది డైరెక్టర్ చాలా అసలు ఇంకా ప్రాణం పెట్టి తీస్తున్నాడు అనేది. అంతే. తర్వాత నేను ఇంకా అతని జోలికి రాలేదు. నేను చెప్పాను, నువ్వు నాకు మళ్ళీ చూపించొద్దు సినిమా, నేను మళ్ళీ అయిపోయిన తర్వాత చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ RRలో చూస్తాను అంతే. అట్లీస్ట్ ఒక్కడు నీకు నిజాయితీగా చెప్పగలిగేవాడు, జడ్జిమెంట్ గారు చెప్పగలిగేవాడు ఉంటే అది నేను ఉంటాను, నీకు ఎలాగో నువ్వు ఉండలేవు కాబట్టి. సో డైరెక్టర్కి బ్రెయిన్ నంబ్ అయింది. నేను బేబీ టైంలో నీ పొజిషన్ ఇప్పుడు రవిది ఇప్పుడు అన్డౌటెడ్లీ రవిది. కరెక్ట్. ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ డైరెక్టర్ సార్, ఎనీ డైరెక్టర్ అక్కడి నుంచి చేసే మిస్టేక్సే సినిమా ఫ్లాప్ వేస్తుంది. అది బేసికల్లీ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ ఎప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్ థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగే ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఎడిట్లు ట్రిమ్ చేసుకుంటారు. సో చాలామంది పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటారు 2-3 సార్లు 4 సార్లు, అది బోరు కొట్టేస్తుంది అబ్బా అంటాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు వాడు నవ్వుంటాడు, అది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం అంటుంటారు. అది నిజంగా ఉండుంటే థియేటర్ ఆడియన్స్ నవ్వుతారు. నీకు అది 4వసారి, ఆడియన్స్కి అది 1వసారి. కరెక్ట్. సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్లో, ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను సార్. బేబీ సినిమాలో మదర్ చనిపోతుంది. మదర్ చనిపోయిన తర్వాత, అమ్మ నేను రాత్రి నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పడానికి వచ్చాను, నువ్వు లేస్తావని చెప్పకుండా వెళ్ళిపోయాను, సారీ చెప్తే ఆ వాయిస్కి నువ్వు విని లేస్తావని చెప్పని వెళ్ళిపోయాను, నువ్వు చెవిటిదాని గుర్తులేదే నాకు, ఏం కొడుకునమ్మా నేను అని చెప్పి ఏడుస్తాడు. నేను ఈ సీన్ రాసినప్పుడు ఇది ఇంకా పీక్ మూమెంట్ అనుకున్నా, పీక్ మూమెంట్. సో ఫాలోడ్ బై జనాలు చాలా అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. సో ఇమీడియట్లీ ఫుట్ ఓవర్ బిడ్ సీన్ వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ ఏడ్చిన తాలూకు పెయిన్లో ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 1-2 మినిట్స్ నన్ను క్షమిస్తారు జనాలు. అంటే ఏంట్రా ఈ కాన్వర్జేషన్ ఇంకా అనేది కాకుండా ఆల్రెడీ ఏడుపులో ఉన్నారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఫీలింగ్ నేను 3-4 మినిట్స్ క్షమిస్తారు. దెన్ 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మళ్ళీ హైలోకి వచ్చేస్తుంది.
అక్కడ ఆ 3-4 మినిట్స్లో నేను ఆ అమ్మాయి ఎంత నిజాయితీగా నేను ఇట్లా అరే నేను ఇప్పుడు ఎందుకు వస్తాను అది నిజాయితీగా అమ్మాయి చెప్తుంది. అది అన్ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు కానీ కథా ధర్మం ప్రకారం అది చెప్పాలి నేను. కథాధర్మం అన్నమాట, చాలా మంచి మాట. సో అది చెప్పాలి. మా ఎస్కేను ధీరజ్ ఆ రోజు వచ్చి నువ్వు ఒక్క 15 సెకండ్లు తీస్తే అది 249 250కో ఎంతో వస్తుంది, ఆ నెంబర్ చూడడానికి కొద్దిగా ఇది ఉంటుంది, ఏదో ఒకటిది అని నేను అది తీసేసాను. అమ్మా, ఆ పార్ట్ తీసేసా, ఆ డైలాగ్. దెన్ నేను డిటిఎస్లో ఫ్లోలో ఇంకా రేపు వెళ్ళిపోతుంది కాసేపట్లో ఇచ్చి పంపించాలి అవుట్పుట్ అనగా అది నేను లేపేశా. అబ్రప్ట్గా సీన్ కట్ అయింది. కట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది అసలు అదేం పెద్ద నాకు అనిపించట్లేదు, తీసేసే అన్నారు. అక్కడ నుంచి ఫస్ట్ రోజు మార్నింగ్ షో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగే, కానీ చెప్పాలి అది. చెప్పకపోతే అమ్మాయి విలన్ అవుతుంది. సో ఒక బ్లండర్ నా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఒక రాంగ్ సజెషన్ వల్ల నేను తీసుకున్నానంటే, నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు ఆలోచించిన ఒక థింగ్ నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, నేను అది లేపటం వల్ల జరిగిన మిస్టేక్స్ 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది మంచి చెప్పినా కూడా మనం వినకుండా ఉంటాం. కరెక్ట్. యా, అయితే అంటే మీదంతా రెడీ అయిపోయిందా? 24వ తారీఖు రిలీజ్ కదా, అన్నీ మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. అదే నిన్ను కూడా ఏదో చేస్తున్నారు గట్ట జరుగుతున్నది అని చెప్పావు. లేదు, ఓవర్సీస్ ప్రింట్లు పంపించాలి కదా, మేము వన్స్ ఫర్ ఆల్ చెక్ చేసుకొని. అంటే నాగార్జున గారు నిన్న ఫంక్షన్ లో చాలా బాధపడుతూ మాట్లాడారు. ఆఖరి వరకు ఇవ్వరు కంటెంట్. ఒడిస్సీ లాంటి సినిమా 2 నెలల ముందు రెడీ అయింది, అంత అలాంటి సినిమా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని చాలా ఫీల్ అయ్యారు ఆయన. దాని మీద నీ రెస్పాన్స్ ఏంటి ప్రజెంట్ డేస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా? ఎన్ని రోజులు ఇచ్చిన డైరెక్టర్కి సరిపోదు సార్. అది ఎలా మనకి తెలుగు డైరెక్టర్స్కి బేబీ కూడా నాకు అసంతృప్తిగానే వెళ్ళిన అవుట్పుట్టే అది. చాలా అసంతృప్తిగా. నేను డిఐ కూడా చూసుకోలేదు, సినిమా బయటకు వెళ్ళిపోయింది. అది నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతా. నేను ఫీమేల్ సోలో అన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేయించుకున్నా, అవి ఏవి ఉండవు సినిమాలు, ఎందుకంటే లేయర్స్ మెర్జ్ చేశారు. ఇప్పుడు ఆ లేయర్స్ మళ్ళీ నేను తెప్పించాలంటే టైం లేదు. సో అలా చాలా అసంతృప్తి ప్రోడక్ట్. మీరు ఇంకొక అక్కడి నుంచి బేబీ మీరు సర్లే ఇప్పుడు వద్దులే జూలైలో మనం సెప్టెంబర్లో వేద్దామన్న ప్రొడ్యూసర్ ఇచ్చినా కూడా నేను సెప్టెంబర్ వరకు పనిచేస్తూనే ఉంటాను సార్. ఎలాగ మరి ఎప్పుడు ప్రోడక్ట్ రెడీ? అందరూ మారాలి సార్, ఎవ్రీవన్. లైక్ టెక్నీషియన్స్ ప్రాబ్లం ఏం లేదు, నాగార్జున గారు అందరినీ తిట్టారు కానీ డైరెక్టర్స్తోనే ఇష్యూ సార్ అది, అంతే. ఒక రకంగానే అంటే పాపం ప్రొడ్యూసర్లు డబ్బులు పెడతారు, వాళ్ళు డేట్ అనౌన్స్ చేయాలి. ఒక్క విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఎస్కే జూలై 13 నేను కావాలనుకున్నాను, జూలై 14 బేబీ. ఎస్కేను వదిలేసి పని చేయలేవు, నిద్ర కూడా పోకుండా నేను దాదాపు ఒక్కోసారి అయితే 5-6 డేస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకున్న రోజులు ఉన్నాయన్నమాట. నేను కోరుకున్నాను నాకు ఆ డేట్ కావాలి, నేను ఇస్తాను నీకు అవుట్పుట్, నాకు ఇది వస్తే నాకు 3 వారాలు నాకు బ్రో వచ్చే వరకు నాకు ఖాళీగా ఉంటుంది, ఆ లైఫ్ టర్న్ అవుతుంది అని నేను తీసుకున్నాను. సో డైరెక్టర్లకి అది ఉండాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్కి సేఫ్ అవ్వాలి అనేది. కానీ అంత ఈజీ కాదు సార్, లాస్ట్ మూమెంట్ వరకు పని చేస్తూనే ఉంటారు, అది దాని మీద ఉన్న మమకారం అంతే. నాగార్జున చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన, ఏదో మామూలుగా మాట్లాడిన మాటలు కావు. హీ ఆల్సో ఫెల్ట్ ది సేమ్ థింగ్ విత్ లెనిన్. ఒప్పుకోవాల్సిందే సార్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాగార్జున గారు మాట్లాడి నేనే సిగ్గుపడతాను, నేను కూడా చెప్తాను కదా, లాస్ట్ మూమెంట్ వరకు పని చేయాలనిపిస్తుంది దాని మీద, ఏదో మమకారం ఏదో తప్పు జరిగిపోతుంది, ఇక్కడ ఒకటి వేస్తే ఇంకా లేస్తుంది, సరిగ్గా చూడలేదేమో మనం ఇంకోసారి చూద్దాం అన్నది కరెక్ట్. ఇక్కడ పడి ఉంటే బాగుండేది. బేసిక్గా పని అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ సోలో లేకపోవటం వల్ల ఆడియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం ఫీల్? ఆ మదర్ సీన్ కట్ చేశాను, స్క్రీన్ ప్లేలో అది తప్పైనా కూడా ఆడియన్స్కి నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా, అంత పెద్ద హిట్ ఎలాగే అయిపోతుంది. లేకపోతే అక్కడ ఏవో గ్యాప్లు ఉన్నాయి అనుకో, ఇందాక అన్నట్టుగా నువ్వు సరి అనే ట్యూనింగ్ సెట్ అవ్వలేదు అనుకో, స్క్రీన్ ప్లేలో సినిమా ఎక్కదు కదా, వెళ్తుగానే ఉంటుంది. ఇప్పుడు అసలు బేసిక్గా అందరి డౌట్, నేను ఏదో ప్రెస్ మీట్లో నువ్వు మాట వరుసకి అన్నట్టుగా అనిపించింది నాకు, కానీ నువ్వు ఇంత ఇష్టపడి మనసు పడి దాని మీద అంత మోజుపడి
రాసుకున్న స్క్రిప్టు నువ్వు డైరెక్ట్ చేయకుండా బేబీ తర్వాత నీకు బిజినెస్ పరంగా కానీ లేదా నీకు ఒక డిఫరెంట్ కంటెంట్ నువ్వు డైరెక్ట్ చేసిన ఒక సంతృప్తి కానీ అది నువ్వు పక్కకి పెట్టి ఇంకొక డైరెక్టర్, ఐ డోంట్ సే దట్ ఈస్ రవి నంబూరి, XYZ ఎవరైనా ఇంకోళ్ళకి ఇవ్వడంలో వాట్ ఈజ్ యువర్ మెకానిజం ఆర్ వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ ఇన్ దట్ నాకు అర్థం కాలేదు అసలు. నేను డైరెక్టర్గా చాలా ప్రాబ్లమాటిక్ డైరెక్టర్ అనుకోండి, దాన్ని కరెక్ట్ వర్డ్ ఏమో నేను చెప్పలేను. కానీ నేను ఒక కథ రాసుకుంటే ఇప్పుడు SKNతో ఎందుకు సినిమా తీస్తాను, రేపు మైత్రి వాళ్ళతో ఎందుకు చేస్తాను, నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కొంటే నేను ఎందుకు తీస్తానంటే నేను ఇంకా అట్లా అట్లా మొత్తం పెట్టేస్తాను సార్ అందులో. ఇంకా నేను ఇంకా నాకు ఫ్రెండ్షిప్స్, బంధాలు, ఆ టెక్నీషియన్ నా ఫ్రెండు, వాళ్ళని పాపం సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు సార్. నేను ఇంకా ఆ తీసిన ఆ 1 year దాంట్లో మునిగిపోతాను అంతే. తపస్సులాగా ఇంకా వేరే ఆలోచన ఉండదు నాకు. అందుకే నాతో ఎవరు మళ్ళీ పనిచేయరు. మీరు చూసుకోండి అసలు ఎవరు, ఎక్సెప్ట్ మా DOP ఏదో ఇప్పుడు మళ్ళీ బేబీ హిందీకి పనిచేస్తున్నారు, కానీ ఎవరు నాతో పనిచేయరు, రిపీట్ ఎవరు, భయపడతారు వీడిని భరించలేమురా అని. సో అలా నేను ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి డైరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఫైనాన్షియల్లీ నేను ఎదగటం చాలా కష్టం. సో నాకు కథలు రాయటం ఇష్టం, కథలు చెప్పటం ఇష్టం, వ్యసనం రాయటం. అందుకని నేను కలర్ ఫోటో కానీ ఇప్పుడు ఇది కానీ రేపు ఇంకొక సంతోష్ శోభన్ ఫిల్మ్ కానీ ఇవన్నీ నేను రాసుకొని వేరే డైరెక్టర్స్కి ఇచ్చి గైడ్ చేసి, నాకు ఏ ఫ్లేవర్ కావాలో గైడ్ చేసుకొని నేను కథ చెప్పినప్పుడే వాళ్ళకి చెప్తాను, నాకు ఈ మూడ్లో ఉండాలి, ఈ మూడ్లో. నేను పోస్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను, మ్యూజిక్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను, పోస్ట్లో ఇన్వాల్వ్ అవ్వగానే మ్యూజిక్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒక్కటే పాయింట్ అనమాట. ఓన్లీ థింగ్ ఫైనాన్షియల్లీ ఐ వాంట్ టు. దానివల్ల ప్రాజెక్టులు అన్ని 1 by 1 రాసిన కథలు అంతే. ప్రతిదీ నువ్వే చెయ్యాలన్న పట్టుదల లేదు. ఒక డైరెక్షన్ మీదే నేను వెళ్తే ఏం జరుగుద్ది అనేది నాకు బాగా తెలుసు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు అంటే ఒక హీరోని పెట్టుకుంటాం మనం, ఆ హీరోకి ఫ్లాప్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, హిట్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, ఇంకో పెద్ద డైరెక్టర్ మార్కెట్లోకి వచ్చినా మనం ఉండకపోవచ్చు. కరెక్ట్. ఇది మ్యూజికల్ చైర్ కదా, ఇది మ్యూజికల్ చైర్. కరెక్ట్. న్యూ అడాప్టేషన్ ఇది ఇండస్ట్రీలో వాట్ యు డిడ్ ఈస్, చాలామంది డైరెక్టర్లు చెయ్యని పని నువ్వు బాగా అడాప్ట్ చేసావు రియల్లీ. ఇప్పుడు బేబీ సినిమా టైంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది, ఎవరిదో కథ ప్లేగ్యారియస్ చేయబడింది, గ్రంథ చౌర్యం చేయబడింది అని. దాని మీద నువ్వు కోర్టులో కూడా నువ్వు గెలిచావు కదా. అంటే పోలీసు ఫాల్స్ అని రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసి సమ్ యూ కేమ్ అవుట్ వితౌట్ గిల్టీ. అది నేను అనేది అంటే అదొక ఫూలిష్ థింగ్. నేను ఫస్ట్ టైం అనుకుంటాను నేను చెప్పడం ఇది. అవును, 1-2 సార్లు అనుకున్నాం మనం కలియడం కుదరలేదు. సేలంలో ఒక అమ్మాయి అంటే ఎంత ఫూలిష్ ఉంటుంది ఆ కేసు అనేది చెప్తా. ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా ట్రిగ్గర్ చేయాలంటే అప్పుడప్పుడు పెడుతుంటారు, ఆ కథ కొట్టేసావు కదరా, ఈ కథ కొట్టేసావు కదరా అని. నేను ఇచ్చిన కథల సినిమాలే ఒక 2 ఉన్నాయి, అవే నా పేర్లు ఉండవు. నేను రాసిన పాటలకే నా పేర్లు ఉండవు. డైరెక్షన్ చేసిన సినిమాకే నా పేరు లేదు, ఇవి కూడా నాకు తెలుసు. ఓకే, చాలా మందికి తెలియదు. నేను డైరెక్షన్ చేసిన సినిమా కూడా ఒకటి, నా పేరు ఉండదు దాంట్లో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పను. అది ఇట్స్ హిట్ ఫిలిం. సో ఇట్స్ వెరీ గుడ్ హిట్ ఫిలిం. దాంట్లో కూడా నా పేరు ఉండదు. సేలంలో ఒక అమ్మాయిని 2 చంపేశారు అనే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ నేను తీసుకొని ఒక పర్సన్కి ఇచ్చి, జస్ట్ నాకు హృదయకాలం తీసే టైంలో ట్రైలర్ హెల్ప్ చేశాడని ఒక దీంట్లో ఇవి ఇచ్చాను. ఇది బాగుంటుంది చేస్తే. సో మనం ఏం చేద్దామంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నేను కొద్దిగా చదివా ఇంటర్నెట్లో. ఏంటంటే అమ్మాయి ఆ ఆటో డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో, పూర్ గై, వాడు స్కూల్ నుంచి అమ్మాయికి తెలుసు,
ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో ఇలా ఈ రెండిటి మధ్యలో వాళ్ళిద్దరికి తెలిసింది, వాళ్ళిద్దరు చంపేశారు అమ్మాయిని. ఇది బాగుంటుంది, ఈ పాయింట్ తీసుకుంటే అని చెప్పి మనం ఇచ్చాం. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళొక 9 నెలలో 10 నెలల తర్వాత నాకు ఒక స్క్రీన్ ప్లే చెప్పారు ఒకరోజు ఆఫీస్లో. ఇట్స్ వర్స్ట్. ఓకే. అంటే అది సినిమాకి దానికి ఒక గ్రామర్ లేదు. సో నేను ఇంకా అది వదిలేసా. ఇంకా అంటే నేను చెయ్యనని చెప్పేశాను. ఆ కథ ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి. ఎస్, పబ్లిక్లో ఉన్న కథకి కాపీరైట్ ఉండదు. అంతేగా. అదే ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని నేనైనా తీసుకోవచ్చు, నువ్వైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ నా కథ, నేను రాసిన కథ మీరు తీయకూడదు, ఎందుకంటే అది నా బుర్రలోంచి పుట్టిన థాట్. ఇక్కడ మా బుర్రలో ఓన్ క్రియేషన్ అది. యా. సో నేను బేబీ రిలీజ్ అయిన రోజులు ఏం చెప్పాను, ఇక్కడ సేలంలో జరిగిన ఒక అమ్మాయి జరిగిన ఒక కథ అని చెప్పాను. అవతల వాళ్ళు సినిమా తీసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని వేశారు సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్. సో ఇక్కడ ఛాంబర్ కానీ పోలీసులు కానీ ఏమంటారంటే అసలు ఇక్కడ కేసే లేదు కదా, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నప్పుడు ఎవడైనా తీసుకోవచ్చు ఆ పాయింట్ని. కరెక్ట్. యా. ఇంకొక రెండో థింగ్ ఏంటంటే అసలు నేను సెట్లో సీన్స్ రాస్తాను. 2 ఏళ్లలో నాకు క్లైమాక్స్ ఏం జరుగుతుంది, నా దగ్గర ఎండ్ పాయింట్ ఉంది. హీరోయిన్ వేరే వాడిని పెళ్లి చేసుకుంటారని ఉంది, ఇంటర్వెల్లో కిస్ చేస్తాడని ఉంది, ప్రేమిస్తున్న సీక్వెన్స్ ఉంది, అంతే. ఇంక మధ్యలో ఏది లేదు నా దగ్గర స్క్రీన్ ప్లే. అది నేను అనుభవిస్తూ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ సినిమా రాసుకుంటున్న థింగ్. అంటే ఇప్పుడు ఆనంద్ కానీ వైష్ణవి కానీ కూడా ఇప్పుడు ఆ రోజు ఎవరైతే నా మీద అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి నవ్వు వస్తుంది, ఎందుకంటే వీడు ఎప్పుడు రాస్తాడు రా బాబు సీను, అసలు ఏం సీన్ ఈరోజు అనేది. నేను అట్లా కూర్చొని దాదాపు 10 గంటలకు 10:30 బయటకు వచ్చి అట్లా ఆనందంతో చెప్పాను, ఎందుకంటే నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కాబట్టి. ఇప్పుడు అలాంటి పనులు చేయం. ఆ రోజుకి చాలా నేను ఎలాగైనా మంచి డైరెక్టర్ అనిపించుకోవాలని ఒక కసి మీద ఉన్నాను. సో షో వేశారు, 2 సినిమాలు, పోలీసు వాళ్ళు కూర్చున్నారు, ఛాంబర్ పెద్దలు కూర్చున్నారు, కౌన్సిల్ పెద్దలు కూర్చున్నారు, రైటర్స్ అసోసియేషన్ కూర్చుంది. సెట్ లైక్ బుల్షిట్. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ఒక పేద అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఒక రిచ్ ఫెలో వస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది సాజన్ దగ్గర నుంచి రంగీలా నుంచి దీనికి కాపీరైట్ ఉండదు. ఇలా 100 సినిమాలు ఉన్నాయి. సీతామహాలక్ష్మి, మీరు ఎన్ని సినిమాలైనా ఈ పాయింట్ ఉంటుంది. కాపీ అని చెప్పడానికి చాలా రూల్స్ ఉంటాయి. వరుసగా 10-15 సీన్లు గలవాలి, బ్లాక్లు. ఐడియాకి ఎప్పుడు కాపీరైట్ ఉండదు. కరెక్ట్. యా, ఐడియా కాపీరైట్. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఇది ఉండదు. నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తున్నా, చాలామంది ట్రిగ్గర్ చేస్తున్నా, నేను మాట్లాడాల. రీజన్, నాకు కోపం రాలే. అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా రైటింగ్. ఆ కథ, ఆ అమ్మాయి చంపేసినప్పుడు నేను ఒకలా ఆలోచించాను. వాడెంత టాక్సిక్ ఫెలో అనేది ఆ అమ్మాయి ఒక వాయిస్ మెసేజ్ నన్ను మార్చింది బేబీ రాసేటప్పుడు. సో మామూలుగా మీరు ఆలోచిస్తే ఒక 10th క్లాస్ చదువుకున్న ఒకడు తర్వాత ఆటో డ్రైవర్ అయ్యాడు, ఆ అమ్మాయి ఇంకొకరిని లవ్ చేసింది అంటే ఆ అమ్మాయి చీట్ చేసింది అనుకుంటాం, ముద్ర వేస్తాం. మీరు ఆ అమ్మాయి వాడికి మాట్లాడిన తెలియని ఏజ్లో ఆ అమ్మాయి వాడితో మాట్లాడిన ఆడియో వింటే, అరే వదిలేరా, ప్లీజ్ రా, అన్నం పెడతారా, అనుకున్నారా, నీవు నా వల్ల అవ్వట్లేదురా. అమ్మాయి లిటరలీ బెగ్గింగ్ ఒక రిలేషన్షిప్లోంచి బయటికి రావడానికి. అవును. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక అబ్బాయి ఇష్టపడడం మొదలెట్టింది. సో ఇది ప్రపంచంలో జరగందా? అన్ని చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల జరిగేదే.
ఒక రాంగ్ డెసిషన్. చంపేస్తున్నారు కూడా. సో నాకు ఆ ఆడియో 45 నిమిషాలు 50 నిమిషాలు విన్నప్పుడు నాకు ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి, వాడి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి, అవతలవాడి పర్స్పెక్టివ్లో కథ చెప్పాలి. సో నేను చాలా ప్రౌడ్గా రాసుకున్న కథ. నేను ఒక మనిషికి కూడా ఒక డైలాగ్ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోలే. ఈ రోజు వరకు నా కెరియర్లో రాసిన ప్రతి మాట నాదే. ప్రతి మాట హృదయకాలయం నుంచి ఈరోజు చెన్నైలో స్టూడియోలో స్క్రీన్ ప్లే వరకు నేను రాశానంటే నాదే అంతే. నేను నాకు అసిస్టెంట్స్ లేరు, రైటర్స్ ఎవరు లేరు. ఐ రైట్ బై మై సెల్ఫ్ అంతే. సో నాకేం కోపం రాలా, దాన్ని చూసిన జనానికి తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళకి వదిలేసాను. నేను పోలీస్ మీరు కోర్టు ఇట్స్ ఫాల్స్ కేసు కావాలని చేయడానికి ట్రై చేశాను. అంటే సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత కేసు పెట్టారు. కరెక్ట్ కరెక్ట్, నాకు అప్పుడు తెలుసు. నువ్వు నేను మాట్లాడుకున్నాం కూడా. సినిమా రిలీజ్ అయిన 1 year తర్వాత పబ్లిక్ ప్లాట్ ఆహాలో రిలీజ్ అయిపోయి కూడా అప్పటికి 6 నెలలు 7 నెలలు అయిపోయి. ఏంటి అది మామూలు హిట్టా? అది ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన హిట్ కదా అది. పాటలు కానీ, డైలాగులు కానీ, క్యారెక్టర్లు కానీ. అదే ఇప్పుడు రుద్రవేణి సినిమా రిలీజ్ అయినప్పుడు మేము మెడ్రాస్లో ఉన్నాం. రుద్రవేణి రిలీజ్ అయినప్పుడు మాదల రంగారావు పామ్ గ్రో హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి నా జనం మనం సినిమాని కాపీ కొట్టేశారు రుద్రవేణ అని చెప్పి పెద్ద ప్రెస్ మీట్, పెద్ద ఎలిగేషన్ జరిగింది. అప్పుడు జరిగితే నేను ఎప్పుడో ఆ తర్వాత హనీ హౌస్లోనూ ఎక్కడో బాలచంద్ర గారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది ఆయన దగ్గర. వచ్చినప్పుడు నేను అడిగాను, దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారండి మీరు అని. అంటే ఏంటి అది థీమ్, అది మద్యపానం ఉన్నది ఒక థీము, వరకట్నం ఉన్నది ఒక థీము, దాని మీద నీ కథ నీది నా కథ నాది, ఎంతమంది అయినా రాసుకోవచ్చు ఆ కథ. కానీ ఇలాంటివి ఎక్కువగా తెలుగులోనే జరుగుతున్నట్టున్నాయి ఇలాంటి గొడవలు అన్నట్టు అయినా. అంటే చాలామందికి కూడా అసలు ఏది కాపీ కథ, కాపీ రైట్కి ఎలా దాని రూల్స్ ఏంటి ఇవన్నీ ఐడియా లేకపోవటం. రెండోది కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను తీసిన ఒక సినిమాలో నాకు డైరెక్టర్తో ఫ్రిక్షన్ జరిగింది యాక్చువల్లీ. ఎలా అంటే, నేను కథ ఇచ్చాను, కథ ఇచ్చిన తర్వాత తను దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు. క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు రఫ్గా పర్ సపోజ్ ఇప్పుడు కలర్ ఫోటో అనేది తీసుకుందాం అనుకోండి. ఒక అమ్మాయి, ఒక నల్ల అబ్బాయి, తెల్ల అమ్మాయి, ఇద్దరు ప్రేమించుకుని వాడికి నల్లగా ఉండటం అనేది వాడికి ఆత్మన్యూనత ప్రభావం. సో వాళ్ళిద్దరు బాగా ప్రేమించుకున్నారు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినాయి, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. ఒక అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయి బతికింది, అబ్బాయి చచ్చిపోయాడు అని నేను ఒక కథ చెప్పాను అనుకోండి, సందీప్ రాజ్ అనేవాడికి. సో సడన్గా అతనికి ఒక థాట్ వచ్చింది, సరే అబ్బాయి ఎందుకు చచ్చిపోవాలి, అమ్మాయి చచ్చిపోతే బాగుంటుంది కదా, లేదా మనం ప్రోగ్రెసివ్ వైపు వెళ్ళాలి, ఇద్దరు బతికితే ఓకే, ఇద్దరు బతికిద్దాం, లేదా అసలు ఒక అమ్మాయి అంటే చాలా సాడిజంగా ఉంది, ఇద్దరు చంపేద్దాం. ఇలా రకరకాల థాట్స్లో అతను ఒక క్లైమాక్స్ చెప్పాడు అనుకోండి. దానికి తగ్గట్టు ఆ క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు అనుకోండి. నువ్వు చెప్పిన కథలో హీరో చచ్చిపోయాడు, ఈ ఈ ఈ ట్విస్ట్ అయితే ఈ చివరి క్లైమాక్స్ మార్చడం వల్ల కథ రూపమే మారిపోయినా కూడా ఆ కథ సాయి రాజేష్దే. కరెక్ట్, దానిలో డౌటే లేదు. ఓకే, ఇది ఒప్పుకోవటానికి చాలామందికి బాధ అనమాట. అరే నువ్వు చెప్తే మేమంతా మార్చుకున్నాం కదా అంటే, నో, ఆ కథని ఆ రైటర్ ఇంకెక్కడికి తీసుకెళ్ళలేడు. కరెక్ట్, ఆ కథ తను చాలా చాలా సంవత్సరాలు మోసి రాసి నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు మార్పులు చేసుకునే అధికారం ఆ రైటర్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు మార్పులు చేసుకో, స్టిల్ కథ అతనిదే. అవును, ఇది దానిలో డౌట్ లేదు సాయి. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఓ సీన్లు యాడ్ చేసేసాం, అది చేసేసాం, చిన్నగా దాన్ని ఒక మూల కథ వేద్దాము, రచనా సహకారం వేద్దాము అని మెయిన్ రైటర్ సైడ్ రైటర్కి వెళ్ళిపోతాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్, ఎథికల్లీ అన్ఎథికల్. కరెక్ట్, బట్ అలాంటివి చాలా జరుగుతున్నాయి, అలాంటివే జరుగుతాయి, ఇండస్ట్రీ నిండా జరుగుతున్నాయి అలాంటివి. చాలామంది రైటర్లు అందుకే డైరెక్టర్లు అవుతారు, అయ్యారు కూడా. ఇప్పుడు డైరెక్టర్లు హీరోలు కూడా అవడానికి ట్రై చేస్తున్నారు, యంగ్ డైరెక్టర్లు కొంతమంది నాకు తెలుసు. ఎందుకంటే హీరోలు వెనకతల తిరగలేక చాలా ఉంటాయి కదా హీరో డేట్లు కావాలంటే. ఈవెన్ ఏ స్మాల్ టైమ్ హీరో ఆల్సో
ఫిక్సెస్ లాట్ ఆఫ్ డిమాండ్స్, ప్రాబ్లమ్స్ అవన్నీ. అంటే ఇవన్నీ ఎవల్యూషన్ అనుకో, అంతే అంతే. టైంలో ఎవల్యూషన్. అందరికీ నాలాగా సంపు దొరకడు కదా. బర్నింగ్ స్టార్ సంపు. ఇప్పుడు అది ఒరిజినల్గా ఒక న్యూస్ చూసి నువ్వు ఇన్స్పైర్ అయినది కదా. ఇది చెన్నైలో స్టోరీ ప్యూర్ క్రియేషనా, ఏదైనా నీకు దీనికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడైనా ఉందా? ఇది నేను యాక్చువల్లీ బేబీ తర్వాత తీద్దామనుకున్న స్టోరీ సార్. సో నాని గారి వాళ్ళ సిస్టర్, ఒక హీరో నాని గారి వాళ్ళ సిస్టర్ ఒక అమెజాన్లో ఒక సిరీస్ చేశారు. ఆమె ఆ సిరీస్కి విజయబుల్ గానే మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ఆ ట్రైలర్ చూశాను సార్. ట్రైలరు చాలా బ్యూటిఫుల్ ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ట్రైలర్కి వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రాడినరీ ఉంది మా విజయబుల్ గానే. అప్పుడే బేబీ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. సో నేను ఇమ్మీడియట్లీ బేబీ తర్వాత ఏదో ప్రొడ్యూస్ చేయాలి లవ్ స్టోరీ అన్నప్పుడు ఆ విజయ్ ఆ ట్రైలర్, ఆ ఓన్లీ ఆ టైటిల్, ఆ ట్రైలర్ తాలూకు ట్రాక్ నాకు పంపించు అని చెప్తే, సార్ ఇది పాట కూడా చేసాం సార్, పాట కూడా వినండి అని. నింగి ఏలే తారా అని ఒక పాట ఉంటుంది, నింగే ఏలే తారా అని ఒక పాట. సో ఆ పాట నాకు పంపించాడు, 2 పంపించాడు. నేను మా డ్రైవర్ని ఇట్లా నువ్వు డ్రైవ్ చేయరా అని చెప్పి రాత్రి 7 గంటలకి 8 గంటలకి దాదాపు మేడ్చల్ వరకు వెళ్ళిపోయి, నాకు ఏం థాట్ పడుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవుతుంది, పాట రన్ అవుతుంది. సో ఒక అమ్మాయి సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతోంది. తన ఫస్ట్ లవ్ పోయినప్పుడు ఒకడు చాలా చాలా ఫన్నీగా, అందరి మంచి కోరుకునే ఒక మంచివాడు వచ్చి అమ్మాయికి చాలా ఫన్నీ వేలు, అంటే హృదయకాలం రైటర్ మాట్లాడితే ఎలా ఉంటుంది వాడికి, అంటే వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేడు ప్రాపర్ లాంగ్వేజ్లో. వాడు అమ్మాయిని ఆ పెయిన్లోంచి నవ్వించి బయటకు వస్తే ఈ పాట బాగుంటుంది. సో ఈ ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్కి ముందు కథ ఏదై ఉండాలి, తర్వాత కథ ఏదై ఉండాలి అని అలా ఊహిస్తుండగా మేడ్చల్ వెళ్ళేటప్పటికి నాకు ఓకే, ఇది ఇంటర్వెల్ ఒక పాయింట్ నాకు థాట్ వచ్చింది సార్. అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అన్నమాట. సో ఐ థింక్ గంటలో కథ పుట్టేసింది నాకు, గంటన్నరలో మొత్తం స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. ఇంకా ఏంట్రా ఎంత బాగుంది కదా అనుకొని వెళ్ళిపోయి పక్క రోజు ఎస్కే అని చెప్పి లెట్స్ డూ దిస్ ఫిలిం అని చెప్పాను. సో ఆ పాట సిచ్యువేషన్ క్రియేట్, అదే మనం ఇప్పుడు గుర్తుందా ఏదైతే ఉందో అట్లా ముందు ఆ పాటకు అది వేసుకొని దాన్ని ముందు కథ ఆలస్యాను, దాని తర్వాత కథ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ రియల్ ఇన్సిడెంట్ ఆర్ నాట్ సంథింగ్. ఓకే, అయితే అంటే తెలుగులో ఒక సినిమా గుర్తొస్తుంది ఎప్పుడో, చాలా ఈ జనరేషన్ అయితే పుట్టి కూడా ఉండరు, ఒక సినిమా గుర్తొస్తుంది. ఓకే షూర్, అంటే చూద్దాం, క్విజ్ పెడదాం సినిమా రిలీజ్ అయిపోయాక మీకు ఏ సినిమా గుర్తొచ్చింది. కానీ నాకు అందులో ఒక డైలాగ్ మాత్రం ట్రైలర్లో, సరే ముందు డైలాగు ఈ చేప ఎంత సార్ అంటే, ఒక చేప బతుకుదండి అంటే నేను బతకట్లేదా అని ఒక డైలాగు. తర్వాత ఏమో ఎంతవరకు చదువుకున్న అబ్బాయి నువ్వు అంటే, జీవితం బాగా చదువుకున్నానండి అంటే, చదువు అబ్బలేదని చెప్పొచ్చు కదా అని అమ్మాయి డైలాగు. ఈ డైలాగులన్నీ ఒక ఎత్తు సాయి. అందులో ఒక డైలాగ్ ఈశ్వర్ దగ్గర, నా గొంతు ఎవరో పట్టుకొని పిసికేస్తున్నట్టుగా ఉంది నాకు అని అంటే, నేనే అండి అంటాడు చూడు. అది నాకు ఎందుకు చాలా హాంటింగ్ గా అనిపించింది సాయి. థియేటర్లో ఐ థింక్ చాలా, ఇప్పుడు నేనేం చెప్పలేను బేసిక్గా. ఇవన్నీ రాసింది నా కాంట్రిబ్యూషన్ కొన్ని సీన్స్లో, డైలాగ్స్లో ఉంది. రవి నన్ను బలవంతంగా ఈ సినిమాకి డైలాగులు రాయొద్దన్నాడు అన్నమాట. స్టోరీ రాసి, స్క్రీన్ ప్లే రాసి, డైలాగులు కూడా మీరు రాస్తే డైరెక్షన్ కూడా మీరే చేశారనుకుంటారు సార్. నేను చాలా మంచి డైలాగ్ రైటర్ని. రవి చాలా మంచి డైలాగ్ రైటర్. సంతోషం, చాలా సంతోషం. అంటే నేను హ్యాపీగా వచ్చాను. తర్వాత మధ్యలో 4-5 సీన్లకి మాత్రం నాకు వల్ల అవ్వట్లేదు సార్, ఇక్కడ ఆగిపోతున్నా అన్నప్పుడు నేను రాసి ఇచ్చాను డైలాగులు. అదే రైటర్స్ బ్లాక్ అంటారు కదా. రైటర్స్ బ్లాక్, పైగా కథ నాది కదా. సో అక్కడ నేను రాసి ఇచ్చాను. కానీ రవి రాసిన మీరు ట్రైలర్లో చూసిన ప్రతి మాట రవి రాసింది. అవునా? నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని చాలా సీరియస్గా ఫుల్ సౌండ్లో మంచి మూడ్లో భలే ఉందిరా ఇది అని నేను చూస్తున్నానే,
తక్కువ నా డైలాగ్ రాగానే ఒక్కసారి నేను ఉలిక్కిపడ్డా ట్రైలర్లోనే ఆ మాటకి. అవును. సో నేను అనుకున్నా నా రివ్యూలో కూడా నేను చెప్పినది ఇదే సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుద్దేమో ఫిల్ము అని. సార్ మీకున్న గొప్పతనం ఏంటంటే బాలచంద్ర గారు ఏమో చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళి శ్రీశ్వర్ దగ్గర మరో చరిత్ర తీసి సూపర్ హిట్ కొడితే మీరు చెన్నై సీ దగ్గరికి వెళ్ళి. మేము చెన్నై సీకి వెళ్ళాం, మేము కూడా చీరాలు వెళ్ళామండి. అంతేనా? అది ఆ టైంలో చెన్నైలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ చేతిలో నింది స్టేట్ అంతా. సో పర్మిషన్ రాలేదు మాకు. మ్యాక్సిమం మేము తీసిన అవుట్డోర్ షార్ట్స్ అంతా బీచ్ కాకుండా అంతా పాండిచ్చేరిలో తీసాం సినిమా. అవునా? పాండిచ్చేరి గవర్నమెంట్ కానీ అక్కడ చాలా బ్యూటిఫుల్లీ సపోర్ట్ చేశారు. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ లేదు అక్కడ, చెన్నైలో, తమిళనాడులో. సో చీరాలలో సినిమా షూట్ చేశాం సార్. అసలు నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది చీరాల అనేది మనకు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఇక్కడి నుంచి దాదాపు ఒక 5-6 అవర్స్ ట్రక్ సరిగ్గా డ్రైవ్ చేయగలిగితే వీకెండ్ చీరాల టూరిస్ట్ హబ్గా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేయొచ్చు అసలు. మీరు వెళ్తే అక్కడ విల్లాస్ కానీ రిసార్ట్స్ కానీ అసలు బీచ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. వేవ్స్ కానీ అసలు కానీ చాలా బాగుంది, నిజంగా రిచ్గా ఉంది చాలా. మీరు అక్కడైనా తీశారు మణిశర్మ గారిని పియానో పెట్టేవన్నీ కూడా. మీరు సినిమాలో ఏదైతే చూసారో అన్ని సగం అంతా చీరాలగా రిలేటెడ్ అన్నట్టు. లైట్ హౌస్ సెట్ వేసాం. పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ, ఏ రోజు డిస్టర్బ్ చేయలే ఇక్కడ మన చీరాల్లో. అసలు అంటే మేము వీకెండ్ ఇట్లా సాయంత్రం ఒక 5 గంటలకు అట్లా బయలుదేరితే అట్లా 2 గంటలకు 1 గంటకి అక్కడ చేరుతాం. శని ఆది అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ రాదు. అంతా ఐ థింక్ గవర్నమెంట్ కందులు దుర్గేష్ గారు మొన్న మా సాంగ్ వచ్చినప్పుడు కూడా సాంగ్ లాంచ్కి వచ్చారు ఆయన. కందులు దుర్గేష్ రఘురామకృష్ణరాజు చెప్పారు బాగా డెవలప్ చేస్తాము చీరాల. వెరీ నియర్ టు హైదరాబాద్ సార్. ఒక రకంగా 5 అవర్స్ అంటే ఎంత? 5 అవర్స్ నథింగ్ అసలు, నిల్ డిస్టెన్స్ లాగా. గుడ్, వెరీ గుడ్. కిరణ్ అబ్బవరం నేను బాగా ఇంకొకటి అనిపించింది ఏంటంటే కిరణ్ అబ్బవరంకి క్యారెక్టర్ నేను తను కూడా అడిగాను నేను ఈ ప్రశ్న. కిరణ్ నీకు ఈ క్యారెక్టర్ ఎలా ప్లస్ అవుతుంది, లేకపోతే నువ్వు ఎలా ప్లస్ అవుతావు క్యారెక్టర్కి? ఎందుకంటే ఆల్రెడీ తను కే ర్యాంపు కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేశాడు. ఇది చాలా ఇన్నసెంట్ కనిపిస్తుంది బిగినింగ్లోని. అసలు హౌ డిడ్ ఈ జస్టిఫై అంటే ఏం చెప్తావు సాయి? సార్ ఈ సినిమాకి 3 హీరోలు సార్, అపార్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్. అంటే మీరు ఎవరు బాగా పనిచేశారు అనేది చెప్పలేరు. ఒకటి కిరణ్ అబ్బవరం, 2 గౌరీప్రియ, 3 మణిశర్మ. మీరు కిరణ్ అబ్బవరం ఇన్ని రోజులు చూసిన కిరణ్ అబ్బవరం వేరే, దీంట్లో పీక్స్ ఉంటుంది అనమాట పెర్ఫార్మెన్స్ సైడ్. అవునా? చాలా పీక్స్. గుడ్. సినిమాకి ప్రాణం పెట్టేశాడు. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. కిరణ్ అబ్బవరం బాగా యాక్ట్ చేయటం వేరే, స్టీవెన్ శంకర్ అద్భుతంగా పెర్ఫామ్ చేయటం వేరే. కరెక్ట్, ఇట్ మేక్స్ లైఫ్ డిఫరెన్స్. మీరు మర్చిపోతారు ఒక 15-20 నిమిషాల తర్వాత స్టీవెన్ శంకర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎండ్ వరకు కూడా క్యారెక్టర్లోంచి ఎప్పుడూ బయటకు రాలేదు అసలు. అది క్లైమాక్స్ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అసలు ఇంటర్వెల్ పాయింట్కి అయితే నేను నోరు తెరుచుకొని చూశాను అనమాట. ఓకే, ఇది కూడా ఒక పెర్ఫార్మెన్స్ కదా, ఏమీ చేయకపోవటం కూడా ఒక గొప్ప పెర్ఫార్మెన్స్. అది నేను ఫస్ట్ టైం అండర్ ప్లేయింగ్ ఇస్ వెరీ పెద్ద పెర్ఫార్మెన్స్. నేను మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూలో కలుసుకున్నప్పుడు నేను ఇంటర్వ్యూలు గుర్తుపెట్టుకోండి. సో ఎంత బ్యూటిఫుల్గా ఏమీ చేయకుండా ఎంత బాగా చేశాడు అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది, ఇమీడియట్గా మాట్లాడుకోలేదు దాని అనుభవాలు గట్ట. ఈ గౌరీ అనే అమ్మాయిని ఫస్ట్ ఆప్షన్ అమ్మాయా? ఫస్ట్ ఆప్షన్ కాదు అసలు. ఫస్ట్ ఆప్షన్ హీరోలు వీళ్ళు కానే కాదు. నాకేంటంటే డైరెక్టర్స్కి తెలుగు అమ్మాయిలు ఉండటం చాలా పెద్ద అడ్వాంటేజ్ సార్. ఇప్పుడు నేను బేబీ హిందీ చేస్తున్నాను, నాకు మా హీరోయిన్కి ఎంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయటంలో. హిందీ ఎందుకంటే ఎడ్జ్ మీద ఉండే క్యారెక్టర్ కదా. అమ్మో, హిందీ అమ్మాయి, నాకు హిందీ మీద అంత పట్టలేదు. సో ఒక 45 నిమిషాల గంట సేపు ఎక్స్ప్లెయినింగ్లోనే పోతుంది. కాకపోతే చాలా టైం ఉంది కాబట్టి
ఓకే ఇతను మా డైరెక్టర్ చెప్పేది ఇదా అని ఇప్పుడు ఆ టైంలో టక్కని వచ్చింది. నాకు తెలుగు హీరోయిన్లు అంటే తెలుగు హీరోయిన్ మన భాష ఏదైతే ఉందో ఆ భాష తాలూకు యాక్టర్స్తో పనిచేసినప్పుడు హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఏంటంటే నాకు ఒక ఎమోషన్ కావాలి అంటే నీ రియల్ లైఫ్లో ఇలాంటి జరిగి ఉండొచ్చు కదా, ఇలా అయి ఉండొచ్చు కదా, లేదా ముందే సెలెక్ట్ చేసుకున్నప్పుడే వాళ్ళ కథలన్నీ విని ఆ రోజు నువ్వు ఇలా ఫీల్ అయ్యావు కదా అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వచ్చే పెర్ఫార్మెన్స్ చాలా నాకు తెలుగు అమ్మాయి అయితేనే నాకు దొరుకుతుంది అని చాలా సెర్చ్ చేశాను సార్ అసలు తెలుగు అమ్మాయిల గురించి. సో దాంట్లో ఫైనల్లీ గౌరీ. ముందు ఎవరిని అనుకున్నారు సాయి? ముందు మనం ఆనంద్ వైష్ణవితోనే స్టార్ట్ చేసాం సార్ ఈ సినిమా. అంటే స్టార్ట్ చేయడం అంటే అనుకున్నాం అంతే. అదే థాట్గా థాట్గా కాదు, అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో నేను చాలా డిలే ఉంటుంది కదా నా రైటింగ్. అవును. సో అక్కడ వాళ్ళు దీనికి వెళ్దామని ఫిక్స్ అయ్యారు, ఎపిక్ సీతారామంశి వాళ్ళది. సో నాకు ఫైనాన్షియల్గా నేను ఇరుక్కొనున్న ఆ టైంకి, చాలా ఇన్వెస్ట్ చేసేస్తున్నాను ఆ సినిమా మీద. సో ఇట్లా వీళ్ళతో స్టార్ట్ చేసేసాను ఇట్లా. అదేలే, వెరీ కరేజియస్ మూవ్. యా కానీ కిరణపురం మంచి సేఫ్ బ్యాంక్. యా ఎందుకంటే 2 హిట్లు ఉన్నాయి ఒక మాట అయితే, ఈ క్యారెక్టర్ని పెర్ఫామ్ చేయగలిగే బ్యాంక్ తన దగ్గర ఉంది. అవును. నాకు గౌరీ ఎంత హ్యాపీనెస్ అంటే, నేను నిన్న ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ సార్. క్లైమాక్స్ అనేది చాలా చాలా ట్రిక్కీ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అమ్మాయి అటు ఇటు చూడకుండా ఎటో చూస్తూ డైలాగులు చెప్పాలి. ఇవన్నీ స్పాయిలర్స్ కాబట్టి నేను చెప్పలేను. చింపి పడేసింది అసలు. ఆ అమ్మాయికి తమిళ్లో ఆల్రెడీ ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఐ రియల్లీ విష్ తెలుగులో కూడా ఈసారి ఫిల్మ్ఫేర్ రావాలని. స్వీప్ చేస్తుంది ఈ అమ్మాయి. ఇద్దరు కిరణ్ గౌరీ ఇద్దరు అన్నిట్లో నామినేట్ అవుతారు సార్ ఫర్ షూర్. అది నేను ఐఎమ్ ఫీలింగ్, నువ్వు చెప్తున్నది నాకు కనెక్ట్ అవుతున్నది. ఎందుకంటే నేను ఐఎమ్ సీయింగ్ వాట్ కెన్ హ్యాపన్ ఆన్ స్క్రీన్ అని. కిరణ్ ఎంత మంచి అంటే, నాకు కిరణ్కి చాలామంది చెప్పారు ఆ సినిమా జైకు, అది అమ్మాయి సినిమా, అది నీ సినిమా కాదు. అవునా? చాలామంది కిరణ్ కూడా అడగని చెప్తారు, జైకు అసలు ఆ సినిమా, అది అమ్మాయి సినిమానే. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బేబీ అమ్మాయి సినిమా అంటే అమ్మాయి సినిమా, బట్ ఆనంద్ క్యారెక్టర్ కూడా వెరీ స్ట్రాంగ్. సో ఇది కూడా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అమ్మాయి సినిమానే. కానీ కిరణ్కి నేను చెప్పాను సార్, ఆ అమ్మాయి సినిమా అయినప్పుడు ఆ అమ్మాయి పేరు ముందు వేసి తర్వాత మీ పేరు వేయటం అనేది నాకు అది చాలా మీకు గౌరవం తీసుకొస్తుంది. 2 అది న్యాయం కూడా సార్. అంటే ఒక్క క్వశ్చన్ లేదు సార్. మీరు చూస్తే ప్రతి పోస్ట్లో గౌరీప్రియ కిరణ్ పవన్ ఉంటుంది. ఈవెన్ సినిమాలో కూడా ఫస్ట్ పేరు గౌరీప్రియ పడుతుంది, కిరణ్. నాకు కిరణ్ అక్కడ చాలా నచ్చాడు. ఈశ్వర్ సినిమా ఎందుకు చేస్తున్నాను అమ్మాయి సినిమా అంటే, అమ్మాయి సినిమా అవ్వచ్చు, నాదెంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది మీరు చూడట్లేదని. ఐ థింక్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కిరణ్. అన్డౌటెడ్. ఉన్న ఎంతసేపు ఉంటుంది చెప్పు, ట్రైలరు మ్యాక్సిమం 2 minutes 50 seconds ఎంతో ఉంది ఆ ట్రైలర్. అందులోనే అంత ఇంప్రెసివ్గా కనిపించాడు తను. అంటే సినిమా మొత్తం మీద రన్ నెరేటివ్, స్క్రీన్ నెరేటివ్ 2.5 ఎంత 2 hours 56 minutes. అంత పాటలు అసలు అన్నీ ఎక్స్ట్రాడినరీ సాయి. నిజంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే నీ దగ్గర నుంచి వస్తున్నదంటే దానికి ఎంతో, అదొక హార్ట్తో వస్తుంది, గుండెతో వస్తుంది ఆ సినిమా కథ. అండ్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. సో అన్ని శుభసూచకాలన్నీ దాని చుట్టూరా ఒక మాలలాగా అల్లుకుని ఉన్నాయి చెన్నై లవ్ స్టోరీ చుట్టూరా. దాన్ని ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంది ఇండస్ట్రీ అంతా. హోప్ఫుల్లీ సార్. అంటే కొద్దిగా భయం అనేది ఉంటుంది లోపల. ఎందుకు తెలియదు సార్. అంటే ఏదైనా ఆడియన్స్ వర్డిక్ట్ అనేది మనం
అందరు ఇట్లా స్టేజ్ మీద ఇట్లా తొడలు కొట్టేస్తారు కానీ ఇది ఆడకపోతే, ఇది జరగకపోతే, ఇదే అయితే మీకు తెలియదు ఏదైనా జరగచ్చు అసలు. మీకు అద్భుతం అనిపించిన సినిమా మీరు షాకింగ్ మీకు చెప్పాలంటే 'ఇందిరా' సినిమా నాకు అసలు నచ్చదు. 'ఇందిరా' సినిమా రోజే మా సినిమా వేస్తున్నాము. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అదే డేట్కి వేస్తున్నాం రేపు. 'ఇందిరా' సినిమా అసలు నాకు నచ్చేదే కాదు అసలు. మరి నా జడ్జిమెంట్ ఎంత రాంగ్, అది 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 చూడండి రికార్డులు అసలు. ఇంకేముంది, అల్టిమేట్ రికార్డ్స్ కదా. అల్టిమేట్ రికార్డ్స్ ఇండస్ట్రీ ఇట్ అంతా బద్దలు కొట్టేసింది. మరి నాకు నచ్చలేదు కదా. సో డైరెక్టర్ చాలా ప్రాణంగా ప్రేమించిన ఒక సినిమా ఆడియన్స్కి నచ్చాలన్న రూల్ లేదు. సినిమా ఈ సబ్జెక్టివ్ను. అది ఓకేలే. ఇప్పుడు మన తాలూకు జడ్జిమెంట్స్ ఆల్వేస్ కరెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న అంటే చాలా బాగున్న సినిమా ఏం సినిమా రా బాబు అని అనిపించినవి చాలా పెద్ద హిట్లు అయిపోయిన ఉన్నాయి. అవును, చాలా పెద్ద హిట్. సో మనకి మనం ఎక్కడ హ్యాపీగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే తృప్తిగా ఈ సినిమా తీసినందుకు చాలా కొన్ని సీన్లు చూసుకుని ఈ రోజుకి కూడా నిన్న క్లైమాక్స్లో లాస్ట్ అరగంట చూసుకున్నప్పుడు అబ్బా ఎంత బాగా తీసాంరా బాబు అని. అదే నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు నీ తాలూకా పోస్చరు, సిట్టింగు, నీ తాలూకా మొత్తం అన్నీ నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. యు ఆర్ సెటిల్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మూడ్, కంఫర్ట్, హ్యాపీనెస్. ఎక్కడ నీలోని ఇంకో రకమైన ఆదరాబాదరాగా ఒక మాట మాట్లాడట్లేదు నువ్వు. ఎక్కడ దెర్ ఇస్ నో స్టామరింగ్, దెర్ ఇస్ నో స్టాగరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మాట్లాడుతున్నప్పుడు చక్కగా పోసగుచ్చినట్టు చక్కగా శ్రద్ధగా అతడి సినిమాలో డైలాగు త్రివిక్రమ్ డైలాగ్ లాగా శ్రద్ధగా అంటుకట్టినట్టు అని అట్లా అంత బాగా చెప్పావు. అంటే ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ది ఫిల్మ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ. లేకపోతే ఎక్కడొక్కడ బాబు ఇదేంట్రా అన్న ఫీలింగ్ కాదు. నువ్వు ప్రాస్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నావు అంతే తప్పితే నాట్ దట్ డిస్బిలీఫ్ ఆన్ ది ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక చిరంజీవి ఎప్పుడని చెప్పావు నువ్వు ఇందరు నచ్చలేదు నాకని? ఇది ఇందిరా నచ్చలేదన్నా? లేదు, మా ఫ్యాన్స్లో మేమే కొట్టుకునేవాళ్ళం అనమాట. నేను ట్యాగోర్ ఫ్యాన్ని, ఇందిరా ఫ్యాన్స్ బ్యాచ్ ఉండేది. సో మేము ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. ట్యాగోర్ గొప్ప సినిమా అని, ఇందిరా గొప్ప సినిమా అని. అంటే నాకే ఎక్కువ స్ట్రోక్లు పడేవి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇందిరా అనేది మ్యాసివ్. దాంతో ట్యాగోర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ నెంబర్ తక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ ఇందిరాతో పోలిస్తే కాబట్టి. బట్ నాకు ట్యాగోర్ అనేది నెక్స్ట్ లెవెల్. ట్యాగోర్ వేరే ఇమోషను, దాని తాలూకా రన్ను ఫ్లో అదంతా వేరే ఆ ఇమోషను. ఇది వేరు. పిల్లతనం ఉంటుంది కదా, పక్క పక్కనే వచ్చిన సినిమాలు కదా. అదేలే నా మాట నెగ్గాలని నువ్వు ఇందాక చెప్పావు కదా ట్రాలర్స్ గురించి, అట్లాగే అంతే. బట్ ఐ విష్ యూ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ సాయి. ఎందుకంటే మీరు అలాంటి సినిమాలు ఆడతాయి కూడా. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రీమ్లో హారర్సు, థ్రిల్లర్సు, ఒడిస్సీ పడిపోతున్నది, లేకపోతే ఇంకోటి ఒడిస్సీ వచ్చేసింది, లేకపోతే జననాయకన్ వచ్చేస్తుంది అని అలాంటి ఫీల్ ఏమైనా ఉందా? ఫోబియా మీకు? ఫోబియా ఏమి లేదు సార్. అంటే మేబీ జననాయకన్ బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా మ్యాట్నీ తర్వాత అయినా ఫస్ట్ షో తర్వాత అయినా దీనికి ఒక గ్రేట్ ఆడియన్స్ ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మేబీ మార్నింగ్ షో వరకు ఏమైనా స్ట్రగుల్ అవ్వచ్చేమో మేము, అంతే. మ్యాట్నీ నుంచి మేము కుమ్మేస్తారని చెప్పలేము, ఫైట్ ఇస్తాం. చాలా పాజిటివ్ వర్డ్ అది, చాలా పాజిటివ్ వర్డ్. ఎందుకంటే బలాబలాలు ఏంటన్నది ఫ్రేలోకి దిగే వరకు, బరిలోకి దిగే వరకు ఎవరికి తెలియదు కదా బలాబలాలు. సో మనం అదే బలమైందనే అనుకుందాం ఫర్ ఎ వైల్. బలమైందే సార్. అంటే పెద్ద హీరోలు అన్న కాన్సెప్ట్ నేను కొంతవరకు పుల్ ఉంటుంది, పుష్ ఉంటుంది, అది ఓకే. కానీ బట్ వెన్ దేర్ ఈజ్ నో కంటెంట్ సోల్, అది ఈ రోజుల్లో అది వర్కౌట్ అయ్యే ఈక్వేషన్ కాదన్నది నా ఫీలింగ్. స్టార్ ఈజ్ ఎ స్టార్ ఎప్పటికీ, దట్స్ నో డౌట్, ఆర్గ్యుమెంట్ లేదు దాని మీద. బట్ అలాగని నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అంటే ఆ డేట్కి
ఆ, నాకు దీని తర్వాత నేను ఇప్పుడు నాకు కొద్దిగా ఫస్ట్‌లో భయమేసింది. సో, తమిళనాడు సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎంతో కొంత ఇక్కడ గూడా విజయ్ గారికి చాలా క్రేజ్ స్టార్ట్ అయింది. పోస్ట్‌పోన్ చేద్దామా అంటే, నేనిప్పుడు పోస్ట్‌పోన్ చేశానంటే, మేము వస్తున్నామా, రావట్లేదా కనుక్కొని ఏసిన డేట్లు కూడా ఉన్నాయి కొన్ని. అమ్మో! యాహ్! మేము ఖచ్చితంగా వస్తున్నామని 24 అని వస్తున్నారు కదా షూర్‌గా 24 ఓకే అనుకోని వేసిన డేట్లు కూడా ఉన్నాయి. హ్మ్. అవన్నిటికి అన్యాయం చేసినట్టు అవుద్ది ఇప్పుడు. పాపం వాళ్ళు ఆ డేట్‌ని జడగొట్టి మేము రాకుండా, ఆ తర్వాత మీరు చూస్తే ఎవ్రీ వీక్ ఒక ఫిల్మ్ ఉంది. ఎవ్రీ వీక్ ఒక ఫిల్మ్ ఉంది. అవును. రేపు 30 ఏమో సెప్టెంబర్ వరకు శ్రీనివాస్ మంగాపురం శ్రీనివాస్ ఉంది. మంగాపురం, సూర్య గారి సినిమా, ఇంకా అలా మికీ అట్లూరి, వరుసగా రిలీజ్‌లు వరుసగా ఉంటూనే ఫిల్మ్స్ ఉంటాయిలే. ఎవ్రీ వీక్ ఫిల్మ్స్ ఉన్నాయి. No, you have your own share tomorrow. అది ఈవెన్ ఇఫ్ విజయ్స్ ఫిల్మ్ జననాయకం చాలా పెద్ద హిట్ అయిపోయిందని అనుకున్నా కూడా మీకు వచ్చే నష్టం ఏం లేదు. యూ విల్ బీ ఎట్ యువర్ ఓన్ కంఫర్ట్. దాంట్లో డౌట్ అయితే లేదు. కిరణ్కి మంచి పుల్ ఉంది ఆడియన్సెస్లో. అవును, అబ్బాయి కోసం వస్తారు థియేటర్కి. బాగుందంటే ఇంక నిలబడిపోతుంది సినిమా. ఖచ్చితంగా. అది సో దట్ ఈస్ మై ఫీల్ అండ్ వైబ్ అబౌట్ ది ఫిల్మ్ చెన్నై లవ్ స్టోరీ సాయి. ఒక్కరు కూడా బ్యాడ్ ఫిల్మ్ చేశారనో, చెత్త సినిమా చేశారనో, ఏం సినిమా అయినా అనలేరు. వేరే రకాల కారణాలు ఏమైనా చెప్పచ్చేమో కానీ ఇది అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. ఇంకా అంతకన్నా నువ్వు మాట్లాడుతుంది చాలా అల్టిమేట్. అలా ఒక్క మాట అనట్లేదు నువ్వు ఇందాక నుంచి. బ్లాక్ బస్టర్ సార్ మాది అన్న మాట ఒకటి అనట్లేదు. బట్ ఆల్ మౌంటింగ్ టు దట్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని నువ్వు మాట్లాడినా బ్లాక్ బస్టర్ అన్న మాటకే రీచ్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఐ విష్ దట్. ఏం తప్పేం లేదు. ఇప్పుడు దాంట్లో మీరు ఎంత బాగా ఫీల్ అయ్యి అందరూ, నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఇక్కడ నువ్వు రైటర్గా, రవి నంబూరి డైరెక్టర్గా, యాక్టర్స్గా, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా, మణి శర్మ, అసలు తను చాలా సోల్ఫుల్గా చేశాడు ఈ సినిమా. ఐ నో ఎవ్రీ మూమెంట్. ఆయన చాలా ఆయనకి ఈ సినిమా చాలా ఎమోషన్. ఆయనకి ఈ సినిమా నేనంటే చాలా ఇష్టం ఆయనకి బాగా. నన్ను ఏమీ అనలేడు, టైం ఇవ్వలేదు అని, మళ్ళీ నేనే వెళ్తా అంటే నా వల్ల అవ్వక, ఇందాక కూడా నాకు సార్ ఇది మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే ప్రాబ్లం అయ్యేలా ఉంది సార్ అంటే, సచ్చినోడా వాడరా నేను వస్తాను రా, చెప్పు ఎక్కడ రావాలి చెప్పు. ఆ రోజు కూడా మీరు ఆ ఎలిజియంలో పెట్టినప్పుడు కూడా నాతో అంటుండే, తినేస్తాడు రా రాకపోతే సాయి రాజేష్ అంటున్నాడు. మర్మరింగ్ ఇన్ మై ఇయర్. అదే నేను అంటున్నా, ఒకరిని ఒకరు ప్రేమించి కథని ఈ ప్రేమ కథని చేశారు. మీరే ముందు ప్రేమికులు అక్కడ అందరూ. సో అలాంటి సినిమాలన్నీ బాగా ఆడినాయి సాయి. అండ్ ఐ కన్క్లూడ్ 100% దిస్ ఫిల్మ్ విల్ బి ఏ స్మాకింగ్ ఎక్స్పీరియన్స్. పీపుల్ గెట్స్ మీటన్, దాంట్లో డౌట్ లేదు. విల్ సి ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది, ఎలాగా ఎంత రేంజ్ సక్సెస్ రీచ్ అవుతుంది అన్నది లెట్ ది టైమ్ డిసైడ్. అదొక్క దాంతో టైంతో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఆ జడ్జిమెంట్ ఏదో టైంకి వదిలేస్తే అది గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, అప్పుడు మనం ఏం చెప్తాం అని చెప్తానమాట. గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా నేను నా స్వార్థం ఏంటంటే, నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ యూ విల్ బి గివింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మెనీ స్ట్రగ్లర్స్. నీ దగ్గర ఉన్న కథలు కూడా నీ దగ్గర బోల్డ్ స్ట్రగుల్ అవుతున్నాయి అవకాశాలు లేక, అవి కూడా బయటకు వస్తాయి. సో గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా దానికి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంది అక్కడ. బేబీ లాంటి సినిమా వాళ్ళు ఎంత కష్టపడి తీశారో అంతే కష్టపడి అంతే కమిట్మెంట్తో ఈ సినిమా చేశారు కాబట్టి 100% ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించాల్సినంత కంటెంట్తో వెళ్తుంది సినిమా. కాబట్టి మనందరం కూడా రేపు 24వ తారీఖున థియేటర్లకు అందరూ వెళ్ళండి, సినిమాని ఆశీర్వదించండి, మన తెలుగు సినిమాని మరీ ప్రోత్సహించండి. అండ్ వి విల్ ఆల్ మీట్ అగైన్ 24 సూపర్ హిట్ టాక్తో, 25 సక్సెస్ మీట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.